ఉందక్క. హాయ్ అండి. ఈ రోజు క్లాస్ 3 డే 3 అయితే చూడబోతున్నారు. ఈ రోజు చూడబోయే మెథడ్ ఏంటి అనంటే ఫ్యాన్ ఫ్లీట్స్ మెథడ్ చూడబోతున్నారనమాట. ఫ్యాన్ ఫ్లీట్స్ మెథడును ఐరన్ బాక్స్ యూజ్ చేసి పళ్ళు ఫ్లీట్స్‌లో 9 ఫ్లీట్స్ ఎలా తీయాలి, 9 ఫ్లీట్స్ ఫ్రంట్ అండ్ బ్యాక్ 2 సైడ్ కూడా ఈక్వల్‌గా ఎలా తీయాలి అనేది చూడబోతున్నారు. అదే కాకుండా స్ట్రీమ్ ఐరన్ బాక్స్ ఎలా యూజ్ చేయాలి, ఈ స్ట్రీమ్ ఐరన్ బాక్స్ యూజ్ చేసి మన శారీ రిపీటింగ్ ఎలా చేయాలి అని చూడబోతున్నారు. ఇప్పుడు స్టీమ్ ఐరన్ బాక్స్ లేదక్క అనంటే, మీరు నార్మల్‌గా ఇంతకు ముందు మీరు ఏ ఐరన్ బాక్స్ యూజ్ చేశారో దాంతో కూడా చేయొచ్చు. కానీ ఈ ఐరన్ బాక్స్‌తో దానికంటే ఒక 20% ఇంకా కొంచెం బెటర్‌గా వర్క్ ఉంటదనమాట. అందుకోసం స్టీమ్ ఐరన్ బాక్స్ యూజ్ చేసి వర్క్ అయితే చేయబోతున్నాము. ఇది నార్మల్‌గా ఒక పట్టు శారీ ఇలా స్టోన్ ఉన్న శారీ తీసుకున్న స్టోన్ ఉందండి ఇందులో. సో, ఇలా స్టోన్ ఉంటది. స్టోన్ ఉంది. స్టోన్ ఉంటదని తెలీదా? ఇలా స్టోన్ ఉన్న పట్టు శారీ తీసుకున్నాను. ఇది అక్కడక్కడ లైట్‌గా ముడతలు ఉండడం వల్ల అది నేను నార్మల్‌గా ఒక ప్రీ ఐరనింగ్ నార్మల్ ఐరనింగ్ ఒకటి చేశాననమాట. దాని తర్వాత ఐరన్ బాక్స్ చూడండి. ఈ ఐరన్ బాక్స్ చూసారంటే ఇది కూడా నేను బజాజ్‌లోనే కొన్నాను. సేమ్ ఈ బ్రాండ్ బావుంది. ఫిలిప్స్ బావుంది. సో, మీరు వేరేది ఏదైనా వాడుతున్నారు అంటే తీసుకోవచ్చు. క్రోంప్టన్ బావుంది. సో, ఒక 2, 3 బ్రాండెడ్ అయితే బానే ఉందన్నమాట ఐరన్ బాక్సు. ఇది ఏంటనంటే మనకి వాట్స్ చూడండి ఎంత ఉంది అనేసి. 1250 వాట్స్ ఉంది. సో, ఇది నార్మల్ అంటే ఈ వాట్స్ కంటే ఈ వాట్స్ కొంచెం ఎక్కువుంటదన్నమాట. ఇంకా మీరు ఎంత వాట్స్ దాకా మీరు తీసుకోవచ్చు ఐరన్ బాక్స్ అంటే 2500 వాట్స్ దాకా మీరు ఏ ఐరన్ బాక్స్ అయినా పర్చేజ్ చేయొచ్చు. అలా చేశారు అంటే మనకి శారీకి ఎంతెంత వాట్స్ ఎక్కువ తీసుకుంటున్నారో అంతంత మీకు ఐరనింగ్ వర్క్ అనేది తగ్గుతదనమాట. ఒక్క ఐరనింగ్‌లోనే టక్‌మని ఐరనింగ్ అయిపోతది. అందుకోసం ఎక్కువ రేట్‌లో ఉన్న ఎక్కువ వాట్స్‌లో ఉన్న ఐరన్ బాక్స్ తీసుకోండి. రేటు ఏమో కానీ మీరు 1200 నుంచి 2500 వాట్స్ దాకా మీరు ఐరన్ బాక్స్ అయితే తీసుకోవచ్చు. ఇది నార్మల్ ఆ ఐరన్ బాక్స్ కంటే ఈ ఐరన్ బాక్స్ కూడా సేమ్ అలాగే ఉంటది ఇందులో. ఈ బటన్‌లో బాక్స్ ప్రైస్ ఎంతక్క? నేను బజాజ్‌లో తీసుకుంది 1600 సంథింగ్ అనుకుంటాను. 1600 1800 ఈ ఐరన్ బాక్సు. ఫ్లిప్స్‌లో అంటే మీకు కొంచెం రేట్ ఎక్కువ ఉంటదండి. 3000 దాకా ఉంటది. ఫ్లిప్స్ బ్రాండ్ అయితే 3000 దాకా ఉంటది. వాట్స్ ఎంత ఎంత ఎక్కువ తీసుకుంటున్నారో అంత కంపెనీని బట్టి మీకు రేట్ అమౌంట్ అనేది మారుతూ ఉంటదనమాట. ప్రస్తుతానికి ఫ్లిప్స్ బాగుంది అనేసి చాలా మంది యూజ్ చేస్తున్నారు. ఈ వైలెట్ కలర్‌లో ఒక ఐరన్ బాక్స్ ఉంది చూడండి. అది యూజ్ చేస్తున్నారు. అది చాలా బాగుంది అనేసి. అది అందులో కూడా 7000వి కూడా ఉన్నాయి. సో, 7000 కూడా మీరు తీసుకోవచ్చు. అది చాలా వెరైటీస్ ఉంది. మీ బడ్జెట్‌ని చూసి తీసుకోండి. కానీ ఈ ఐరన్ బాక్సే చాలా చాలా బానే ఉంది. అందులో ఉన్న ఔట్‌లుక్ ఇందులో వస్తుంది. ఇంకా అందులో దీని కంటే ఇంకొక 10% ఇంకా నీట్‌గా వర్క్ వస్తదనమాట అంతే. ఫస్ట్‌లో తక్కువ తీసుకొని ట్రై చేయండి. బడ్జెట్ ఉంది అంటే ఎక్కువ రేట్‌వి మీరు ఇన్వెస్ట్ చేసుకోండి పర్వాలేదు. ఇది కూడా సేమ్ మీకు నైలాన్, రేయాన్, సిల్క్, కాటన్ ఇలా ఉంటదనమాట. చూడండి సేమ్ ఆ బటన్‌లో ఎలా ఉందో అలా ఉంది. ఇందులో కూడా మనం వీలైనంత వరకు సిల్క్‌లో పెట్టి ఐరన్ చేసుకోవచ్చు. హీట్ తక్కువొస్తది. కాటన్‌లో పెట్టారంటే చాలా చాలా మీకు హీట్ అయితే ఎక్కువుంటదనమాట. ఇప్పుడు ఈ ఐరన్ బాక్స్‌లో ఇలా ఒక ఇది ఇచ్చుంటారు. ఇందులో వాటర్ వేయాలన్నమాట. వాటర్ వేసాము అంటే మీకిక్కడ ఫిల్ అవుతది ఆ వాటర్. సో, వాటర్ కంపల్సరీ ఇది నార్మల్‌గా వెయ్యండి. వేస్తుంటే ఇది సాల్ట్ వాటర్ వేయకూడదు. కంపల్సరీ మీరు మంచి నీళ్ళే వేయాలన్నమాట. మినరల్ వాటర్. సాల్ట్ వాటర్ వేశారు అంటే మీకు ఐరన్ బాక్స్ కిందకి త్వరలో డ్యామేజ్ అయిపోతది. కిందనంతా త్వరగా డ్యామేజ్ అయిపోతది. ఆ సాల్ట్ ఏంటవుతదంటే అక్కడక్కడ ఇలా స్టీమ్ వచ్చిన చోటకి వెళ్లి అంటుకుపోద్దనమాట. అందువల్ల మీకు వీలైనంత వరకు నార్మల్ మంచి నీళ్ళే వెయ్యండి. వేసి ఒక ఐరనింగ్ అయిపోయింది అనంటే వెంటనే అందులో ఉన్న వాటర్ ఎంత ఉన్నా దాన్ని ఇలా కిందన దులిపేసి ఖాళీ ఐరన్ బాక్స్ పెట్టండి. చాలా ఎక్కువ రోజులు మీకు ఐరన్ బాక్స్ అయితే ఉంటది. సేమ్ ఇందులో ఒక బటన్ ఇచ్చుంటారు. ఇది మీరు లెఫ్ట్ సైడ్ ఇలా ఒక సింబల్ ఉంటది. ఇటువైపు పెట్టారు అంటే ఆ స్మోకీ కొంచెం రాకుండా ఉంటదనమాట. పొగ కనిపించకుండా నేను ఐరన్ చేయాలి అంటే ఇటువైపు పెట్టుకోవచ్చు. పొగలు కనిపించినట్లు నేను ఐరన్ చేయాలి అనుకుంటే
ఇటువైపు పెట్టారంటే పొగలు పొగలుగా కనిపించి వీడియోలు తీస్తున్నారు చూడండి. అలా పొగలు వస్తున్నట్లు ఉంటది. సో, ఇది యూజ్ చేసినప్పుడు కూడా చూపిస్తాను. సో, ఇది ఈ బటన్ చూసారు అంటే నార్మల్‌గా ఇప్పుడు నేను వాటర్ వేసేస్తాను చూడండి. దీనికనేసి ఒక కప్పు కూడా ఇస్తారు. ఒక చిన్న మెషరింగ్ కప్‌లా ఉంటది. ఆ కప్‌లో కూడా మీరు వెయ్యొచ్చు. అదైతే మీకు ఇంకా కరెక్ట్‌గా ఉంటది. సో, వాటర్ వేసామనేది ఇలా కనిపిస్తది. ఐరన్ బాక్స్‌లో ఇలా కనిపిస్తదనమాట. సో, ఇంకా ఇందులో లెవెల్ ఇచ్చుంటారు చూడండి. మాక్సిమం ఈ ఈ లైన్ దాకా వేసుకోవచ్చు. ఈ లైన్ కంటే ఇంకా బయటికి రాకూడదు. ఈ లైన్ ఉన్నంత వరకు వాటర్ అయితే మనం ఫిల్ చేసుకోవచ్చు. ఒకవేళ వాటర్ తగ్గుతుంది అనంటే మళ్ళీ మళ్ళీ వాటర్ వేసుకోవాలనమాట తప్పదు. இவ்வளோ ஊத்துறதுனால அப்படி ஆயிரும். இந்த மெஷரிங் கப் இருந்தா கரெக்ட்டா இருக்கும். எங்கிட்ட போட்டேன்னு தெரியல. அவங்களே குடுத்தாங்களா? ம். அச்சோ! ஒழுங்கா வச்சுட்டுருக்கேன். సో, ఇప్పుడు మీరు ఇందులో ఇది ఇలా నొక్కారు అంటే, మీకు ఆటోమేటిక్‌గా ఇందులో నుంచి వాటర్ వస్తది. ఇలా ఫ్రంట్‌లో ఒక బటన్ లాగా ఉంది చూడండి. ఇలా మీకు నార్మల్‌గా నేను ఆన్ చేసుకొని చూపిస్తాను. ఇప్పుడు ఫుల్లుగా కాటన్‌లో పెడతాను చూడండి. హీటు బాగా ఎక్కువవుతదనమాట. సో, ఇలా ప్రెస్ చేస్తే మీకు వాటర్ అనేది ఇలా ఇలా ఇందులో నుంచి ఇలా వస్తది. ఇలా శారీకి ప్రెస్ చేసి బాగా అయర్న్ బాక్స్ హీట్ అయిపోయిన ఇగోండి ఇలా స్టీమ్ కావాలి అంటే పొగలు ఇలా వస్తూ ఉంటది. ఇలాంటప్పుడు మీరు ఇలా అయర్న్ చేయడమే. అప్పుడు బాగా కనిపిస్తది పొగలున్నట్లు. అయర్నింగ్ కూడా నీట్‌గా అవుతదిలా. ஓ! தண்ணி ஊத்திக்கிட்டே இருக்குமா? கொஞ்சம் நெறைய ஊத்தி வச்சிருக்கோம் அதனால. ம். సో, ఇదే అయర్న్ బాక్స్ యూజ్ చేసి స్టీమ్ అయర్న్ బాక్సు ఆహ్, ఈజీగా యూజ్ చేయొచ్చనమాట. మీరు రీల్స్ తీయాలి అనుకుంటే ఇలా చేసుకోండి బావుంటది. సో, ఇప్పుడు ఈ అయర్న్ బాక్స్ యూజ్ చేసి కాటన్‌లో ఉంది కాబట్టి ఎక్కువ పొగ ఎక్కువొస్తది. సో, నేనిప్పుడు సిల్క్‌లో పెట్టానంటే కొంచెం తక్కువొస్తదనమాట. షాక్‌లో అడిగారా కాఫీ? ஷூரா? ஷூர். ஓகே. யூஸ் பண்ணிட்டு இருக்கேன். அப்படின்னா ஓகே. பழகிட்டீங்க. ఆ! పழగిட்டீங்க అది కూడా సేపు. శారీ మీద అనుకోండి. శారీ మీద ఇలా పెట్టి, ఇలా చేశారంటే నీట్‌గా ఇప్పుడు శారీ మీద చేస్తాము మనం. సో, ఇప్పుడు అక్కడ శారీ వాటరేసి క్యాప్ పైన ఒక బటన్ ఉంది కదా! ఆ బటన్ దేనికి యూజ్ ఇది ఇలా ప్రెస్ చేశారంటే ఇప్పుడు నేను ఇది కిందన ఆల్రెడీ వాటర్ ఉంది. ఇప్పుడు ఇలా ప్రెస్ చేస్తే మీకు శారీ ఆ! మీద ఇలా లేదు. లేదు. పై దానికి వాటర్ వేసే దానికి మిడిల్‌లో ఉంది కదా! సో, అది. అది అడుగుతున్నారా? చెప్పండక్క. ఇది ఇటువైపు ఈ ఆ! లెఫ్ట్ సైడ్ పెట్టారు అంటే మీకు ఇలా ఇప్పుడు ఈ పొగల్లాగా ఎక్కువగా కనిపించదు. పొగ ఎక్కువగా రాదనమాట. అయనింగ్ అయితే అవుతది. పొగలా రాదు. అదే స్మోకీ మీకెక్కువ కనిపించాలి. సో, నేను పొగలతో చేయాలి అంటే, ఇటువైపు ఇలా ఇది ఎక్కువ పొగ అయితే రాదు ఇటువైపు పెట్టారు అంటే. లైట్‌గా కొంచెం తక్కువొస్తదనమాట. ఆ! ఓకే. ఇటువైపు పెట్టారంటే చాలా ఎక్కువ స్టీమ్‌తో ఇది ఎక్కువ పొగొస్తది. ఇది ఇలా చాలా ఇలా ఎక్కువొస్తది. పొగలతో పాటు వస్తూ ఉంటదనమాట. ఓకే. అంతే. అంటే అదే కాకుండా ఇలా ఎయిర్ కూడా వస్తూ ఉంటది. ఎయిర్‌తో పాటు, పొగలతో పాటు ఇలా మీకు ఇది బాగా ఇదవుతది అంతే. దీనివల్ల నార్మల్‌గా మన ఇష్టం. ఇంకా సెంటర్‌లో కూడా ఇలా పెట్టుకోవచ్చు. ఇంతసేపు వచ్చి అరకులో గాలి వేయొచ్చా?
అవును. సో, ఇది హ్మ్. సో, నేను మళ్ళీ వాటరయితే వేస్తానండి. సో, త్వరగా వాటరనేది త్వరగా తగ్గిపోతదనమాట. అదొక్కటే దీంతో ఉన్న ప్రాబ్లమ్ అవుతది. మళ్ళీ మళ్ళీ వేస్తూ ఉండాలి. இல்லையா? இல்லையே நேத்து தான் எடுத்தீங்கல்ல? ஓ! அதெல்லாம் அந்த சாரி குத்தியாச்சோ? இருக்குங்க. இருக்கா? இப்ப இத பின் பண்ண போறேன். ம். సో, ఫస్టు ఇలా ఒక శారీ ఇచ్చారంటే నిన్న మనం మెజర్‌మెంట్ తీసుకున్నాం. ఇది ఫోటో మీకు గ్రూప్‌లో పెట్టడం మర్చిపోయాను. సో, ఈరోజు ఎవరైనా ఒకరు గుర్తు చేయండి. నేను పెడతాను. సో, ఫస్ట్ హైట్ ఎంత రాసుకున్నాం? 45 రాసుకున్నాం కదా! సో, ఇలా పళ్ళు నుంచి ఇలా ఇక్కడి నుంచి తీసుకోండి. ఈ టెయిల్స్‌ని వదిలేయండి. ఇది ఎప్పుడు మీరు మెజర్‌మెంట్‌లోకి తీసుకోకూడదు. సో, ఇక్కడి నుంచి కరెక్ట్‌గా ఇక్కడి నుంచి లెంగ్తీగా తీసుకొస్తే 45 కదా! సో, 45 ఎక్కడికొస్తుందో అక్కడ ఫస్ట్ పిన్. ఎప్పుడు ఎలా పెడతామో సేమ్ మెథడ్ అన్నమాట. సో, ఫస్ట్ నేను 45 ఎక్కడ ఉందో అక్కడ ఒక పిన్ అయితే పెట్టేసాను. ఫస్ట్ పిన్ అలా పెట్టాము. సెకండ్ పిన్ చూసారంటే చెస్ట్ లెంత్ అని తీసాం కదా! సో, మళ్ళీ ఆ పిన్ ఎక్కడ ఫస్ట్ పిన్ పెట్టారో అక్కడి నుంచి మళ్ళీ ఇలా తీసుకొచ్చేయండి. వస్తే సెకండ్ పిన్ చూసారంటే 17 అంటే 17 ఎక్కడ ఉందో ఆ 17 దగ్గర సెకండ్ పిన్ అయితే పెట్టబోతున్నానన్నమాట. ఆల్రెడీ అందులో తీసిన మెజర్‌మెంట్ మనం సేమ్ అలా పిన్ పెడుతున్నాము. ఇప్పుడు దాని తర్వాత చెస్ట్ విడ్త్ మనం ఐరనింగ్ చేసినప్పుడే యూజ్ అవుతదండి. అందువల్ల అది పిన్ ఎలాగో ఇప్పుడు పెట్టలేము. అందువల్ల ఆ మెజర్‌మెంట్ ఉంచేయండి అలాగా. దాని తర్వాత ఫుల్ రౌండ్ ఒకటుంది. ఫుల్ రౌండ్ 56. ఇప్పుడు ఫుల్ రౌండ్ తీసుకున్నప్పుడు ఏం చేస్తారు అంటే, ఫస్ట్ పిన్ పెట్టారు కదా! షోల్డర్ పిన్ను. షోల్డర్ పిన్‌ని ఉంచి టేప్ మళ్ళీ పెట్టుకోవాలి. షోల్డర్ పిన్‌ని ఉంచి కరెక్ట్‌గా ఇలా తీసుకొచ్చి 56 ఎక్కడికొస్తుందో సో, ఇలా. ఇక్కడ ఇంకొక పిన్ అయితే పెట్టాలి. ఫుల్ రౌండ్‌కి మాత్రం ఇలా పెట్టండి. ఫస్ట్ పిన్ ఎక్కడ పెట్టారో ఫస్ట్ పిన్ నుంచి థర్డ్ పిన్. సెకండ్ పిన్ వదిలేయండి. సెకండ్ పిన్ మనం మెజర్‌మెంట్ చేసుకోము. సో, ఫస్ట్ పిన్ నుంచి మీరు మెజర్ చేసుకున్నారు అంటే కరెక్ట్‌గా 56 ఎక్కడికొస్తుందో అది మీరు ఫుల్ రౌండ్ అన్నమాట. సో, ఫుల్ రౌండ్ ఇలా 56 దగ్గర ఇంకొక పిన్ అయితే పెట్టాము. తర్వాత చూసారంటే హిప్ రౌండ్ ఎంత 38 తీసుకున్నాము. దాంట్లో +10 యాడ్ చేసుకోమన్నాను. సో, టోటల్‌గా 48 అన్నమాట. సో, స్టార్టింగ్ ఫోర్త్ పిన్ పెడతాం కదా! అదే మీకు హిప్ రౌండ్. మీరు తెలుగులో ఎలా మీకు అర్థమవుతదో అలా రాసుకోవచ్చు. సో, ఇక్కడి నుంచి ఇలా తీసుకొచ్చారు అంటే మనకెంత 38 + 10 48. సో, ఫస్ట్ ఇక్కడ 48 ఎక్కడికొస్తుందో అక్కడ ఇంకొక పిన్నుతో సేమ్ అందులో ఎలా పెట్టామో అలాగే ఇప్పుడు 4 పిన్ పెట్టామన్నమాట మెజర్‌మెంట్ కోసం. అందులో మనం పెద్దగా ఏం మార్పయితే చేయలేదు. సో, 4 పిన్ను ఇప్పుడు పెట్టేసాము. ఇప్పుడు మీరు సేమ్ ఇప్పుడు 4 పిన్ మళ్ళీ ఒక్కసారి చెప్తాను. హైట్ 45 అంటే కరెక్ట్‌గా పళ్ళు నుంచి హైట్ ఎంత ఉందో షోల్డర్ వరకు హైట్ ఎంత ఉందో 45 దగ్గర ఒక పిన్ పెట్టాను. మళ్ళీ 45 నుంచి చెస్ట్ లెంత్ 17 ఇంచులు తీసాం. ఫస్ట్ పిన్ నుంచి సెకండ్ పిన్ ఇక్కడ సెకండ్ పిన్ 17 దగ్గర పెట్టాను. మళ్ళీ థర్డ్ పిన్ చూసారంటే ఫుల్ రౌండ్ అని ఒక మెజర్‌మెంట్ తీసుకుంటాము. 56 అది షోల్డర్ దగ్గర నుంచి మళ్ళీ నేను 56 దగ్గర థర్డ్ పిన్ పెట్టాను. సో, మొత్తం ఇప్పుడు 3 పిన్ కంప్లీట్ అయిపోయింది. ఫోర్త్ పిన్ ఎక్కడ పెట్టాలి అంటే శారీ ఫస్ట్ ఇన్సర్ట్ చేస్తారు కదా! సో, అక్కడికొచ్చి మనం 38 తీసుకున్నాం. 38తో +10 కలిపామన్నమాట. సో, టోటల్ ఇక్కడి నుంచి స్టార్టింగ్ నుంచి ఇలా వచ్చి 48 దగ్గర ఫోర్త్ పిన్ అయితే పెట్టాం. సో, 4 పిన్ ఇప్పుడు కంప్లీట్ అయిపోయింది.
ఇదే పిన్ పెట్టడం. ఇప్పుడు మీరు టేప్‌తో మెజర్‌మెంట్ చేసుకుంటున్నారు అంటే ఇలాగే పిన్ పెట్టాలి. వేరే వాళ్ళు ఎవరైనా దూరం నుంచి ఒకవేళ చెప్తే మీరు హైట్, హిప్ ఇలా హైట్, హిప్ కూడా చెప్పారంటే మిగతాదంతా మీకు అంచనాగా పెట్టొచ్చు. నేను లేదంటే అది సైజ్ చార్ట్ మీకు పంపిస్తాను. దాన్ని చూసుకుంటూ మీరు పెట్టుకోవచ్చనమాట. అంటే కొంచెం అటు ఇటు లైట్‌గా అవుతది కానీ పర్ఫెక్ట్‌గా వస్తది. ఎక్కువ ఏమి మిస్టేక్స్ రాదు. లేదు అంటే వాళ్ళని ఫోటో పంపించమని చెప్పండి. ఫస్ట్ ఇలా స్ట్రెయిట్‌గా అంటే ఇలా క్రాస్‌లో కాకుండా, ఇలా కాకుండా ఇలా స్ట్రెయిట్‌గా ఇలా ఎంత పొట్ట ఉందో అంత నార్మల్‌గా కనిపించినట్లు ఇలా ఒక ఫోటో తీసి పంపించమని చెప్తే, మనకి ఒక ఫోటో చూస్తే తెలుస్తది కదా! వాళ్ళు మనకంటే లావుగా ఉన్నారా? మనకంటే సన్నగా ఉన్నారా? లేదు మనకంటే హైట్ ఉన్నారా? అని మించి మించి గెస్ చేయగలమనమాట. సో, అందువల్ల మీరు మీ మెజర్‌మెంట్ కంటే వాళ్ళు హైట్ ఉన్నారంటే మించి మించి మేము చేసేది చాలా చాలా ఆ మెథడే చేస్తాను. ఇప్పుడు ఇక్కడ ఇద్దరు వర్క్ చేస్తున్నారంటే, నీకంటే హైట్ ఉంటారు, మీకంటే సన్నగా ఉంటారు అనంటే, వాళ్ళ అంచనా మీద ఇందులో నుంచి హైట్ ఇప్పుడు 45 సో, నాకంటే ఇంకా కొంచెం హైట్ ఉన్నారు అంటే, ఒక 2, 3 ఇంచులు కిందకి దించుతాను. 48 అంతే అదొకటే మారుతది. హిప్ మనకంటే సన్నగా ఉన్నారు అంటే కొంచెం తగ్గిస్తాను. మనకంటే లావుగా ఉన్నారంటే ఇంకొంచెం పెంచుతాను. అలా అంచనా మీద వీలైనంత వరకు పెట్టేస్తాననమాట. నా మెజర్‌మెంట్ చూసుకొని నేను మార్చి మార్చి పెడతాను. సో, అది అలవాటు చేసుకున్నారంటే మీకు ఈజీగా ఉంటది. సో, ఇప్పుడు ఫస్ట్ సెంటర్ ప్లీట్స్ తీయబోతున్నాం. అంటే పళ్ళే తీయాలి అలాగేం లేదు. మన ఇష్టం. మీరు సెంటర్ కావాలంటే సెంటర్ తీసుకోవచ్చు. పళ్ళు ప్లీట్స్ కావాలంటే పళ్ళు ప్లీట్స్ తీసుకోవచ్చు. సో, నేను ఫస్ట్ సెంటర్ ప్లీట్స్ తీయబోతున్నాను. సెంటర్ ప్లీట్స్ చూడండి. ఇది ఫోర్త్ పిన్. ఫోర్త్ పిన్ నుంచి థర్డ్ పిన్ దాకా పట్టుకున్నాను. ఇక్కడే మనం సెంటర్ ప్లీట్స్ అయితే తీయబోతున్నాం అన్నమాట. సో, ఇప్పుడు ఫ్యాన్ ప్లీట్స్ తీయబోతున్నాం కాబట్టి ఈ మెథడ్ చూపిస్తున్నాను. ఇప్పుడు చూడండి ఫస్ట్ ప్లీట్స్ సేమ్ ఆల్రెడీ మీరు ఎప్పుడు ఎలా తీస్తున్నారో మీకు ఫస్ట్ ఇక్కడ పిన్ నుంచి ఇలా ఫస్ట్ ప్లీట్స్ ఇలా తీయండి. ఎంత వస్తుందో అంత తీయండి. సెకండ్ ప్లీట్స్ చూసారంటే ఇంతకుముందు నార్మల్‌గా ఇలా పెట్టి ఉంటారు. ఇప్పుడు ఏం చేస్తారు అంటే ఫస్ట్ ప్లీట్స్ పెట్టిన తర్వాత సెకండ్ ప్లీట్స్ వచ్చినప్పుడు దీనికంటే కొంచెం ఇలా ముందుకి ఇలా ఒక పావించి ఇప్పుడు ఇలా పెట్టారు అంటే ప్రతి ఒక్క ఫ్లీట్స్ పావించి ఇలా కరెక్ట్‌గా పెట్టాలన్నమాట. తర్వాత థర్డ్ ఫ్లీట్స్ అలా తీసి ఇలా పట్టుకోండి. ఇది కొంచెం చేతులు జారుతున్నట్లు, పెయిన్ వస్తున్నట్లు ఉంటది. ఎందుకంటే నిలబడదు. సో, ఇప్పుడు ఇలా ఇక్కడితో మీరు పట్టుకోలేకపోతున్నాను అంటే ఇక్కడితో ఒక పిన్ను పెట్టుకోండి. పిన్ పెట్టుకొని మిగతా ఫ్లీట్స్ కంటిన్యూ చేయొచ్చు. సేమ్ ఇప్పుడు మళ్ళీ ఇంకొకటి తీసి దీని పక్కన రాను రాను కొంచెం చిన్న చిన్నది వస్తూ ఉంటది. కానీ మీకు ఎక్కువ ఫ్లీట్స్ ఇలాగైతే పెట్టగలమనమాట. సో, ఇలా. ఇలా, ఇలా పెట్టాలి. ఇలా పెడితే మీకు ఎక్కువ ఫ్లీట్స్ వస్తది. అదే కాకుండా మీకు ఇలా పొట్ట ఎక్కువుంది అనంటే ఇలా ఫ్లాట్ చేసి పెట్టినప్పుడు మీకు పొట్ట దగ్గర ఇలా స్ప్రెడ్ అయినట్లు ఉంటదనమాట ఫ్లీట్స్. పొట్ట ఎక్కువగా కనిపించదు. అందుకోసం ఇలా పెడతారు. లేదు నాకు ఇలా రావట్లేదు అని అనుకున్నారంటే ఈ మెథడ్ అంత నీట్‌గా రాదు. కానీ ఒకవేళ మీరు ట్రై చేయండి. ఆల్రెడీ మీరు నార్మల్‌గా నార్మల్ ఫ్లీట్స్ తీసుకున్నారు కదా! ఆ మెథడ్‌లో ఇప్పుడు ఇది నార్మల్ మెథడ్ అన్నమాట. బట్ ఫస్ట్ చూపించేదే ఒక ప్రొఫెషనల్ కరెక్ట్ మెథడ్. ఒకవేళ అది రావట్లేదు అని అనుకున్నారంటే ఇప్పుడు ఇలా నార్మల్ మెథడ్ తీసుకున్నారు కదా! తీసుకున్న తరువాత ఇప్పుడు ఇలా స్ప్రెడ్ చేసుకోవచ్చు. ఇలా ఒక్కొక్క ఫ్లీట్స్ ఇలా మీరు ఇలా జరుపుకోవచ్చు. ఇలా జరిపినా ఇలాగైనా చేసుకోవచ్చు. మీకు ఏది ఫస్ట్ కంఫర్టబుల్ అవుతదో అలా ట్రై చేయండి. ఇలా చేయడం వల్ల అంటే ఆ లుక్కే కదక్క ఉంది. కానీ ఇలాగే నేను చేసుకుంటే బావుంటది కదా! అంటే ఇందులో ఎక్కువ ఫ్లీట్స్ రాదు. సో, మీరు ఎక్కువగా తీయలేరనమాట. అలా కొద్ది కొద్దిగా తీశారు అంటే ఒక 2 ఫ్లీట్స్ ఎక్కువ వస్తూ ఉంటది. అందుకోసం ఆ మెథడ్ అయితే ఫాలో చేయండి అని చెప్పేదనమాట. అంటే ఈ మెథడ్‌లో బాక్స్ ఫోల్డింగ్ అయ్యాక ప్లీట్స్ పైన కనబడతాయి కదా అక్క? ఆ! ఈ మెథడ్‌లో మీకు ఈ సెంటర్ ప్లీట్స్ ఇలా బయటికి కనిపిస్తదనమాట. అంటే అందుకోసం ప్రొఫెషనల్ మెథడ్ అనేది ఇదా? ప్రొఫెషనల్ మెథడ్ అదా అక్క? అది.
అదే అదేనా అది ప్రొఫెషనల్. ప్లీట్స్ నేను ఎంత ట్రై చేసినా ప్లీట్స్ ఫ్రంట్ కి రావట్లేదు ఏంటి కరెక్టే చేస్తున్నా నిన్న నుంచి అసలు మైండ్ లో లేదు పట్టట్లేదు. లేదు, నిన్న నార్మల్ మెథడ్, అది బాక్స్ ఫోల్డింగ్ కోసం నార్మల్ మెథడ్ అన్నమాట. ఈ రోజే మీకు కనిపిస్తది. సో ఇప్పుడు చూడండి కరెక్ట్ గా ఇది ఇలా పట్టుకొని చేతులతో, ఇప్పుడు ఇక్కడ అంటే మనకి శారీ కొంచెం మీకు ఆ, ఇలా తక్కువ అవుతుంది అనమాట, అందువల్ల ఫ్లీట్స్ ఎక్కువ అవుతుంది. ఇలా చూసుకోండి. ఇది కొంచెం జారుతున్నట్లు, ఆ చెయ్యి పెయిన్ వస్తున్నట్లు ఉంటది. ఇది ఒక్కటి మాత్రం కొంచెం చూసుకోండి. ఇప్పుడు మీరు ఇది డైరెక్ట్ గా కిందన వేసుకొని మీరు అలైన్ చేసుకున్నా చేసుకోవచ్చు. సో నేను నార్మల్ గా ఇప్పుడు ఇలా ఇలా పెట్టుకొని ఇలా అన్ని అన్ని అంచులు ఒకే దగ్గర ఇలా ఉన్నట్లు ఇలా పావు ఇంచ్ అంటే కరెక్ట్ గా హాఫ్ ఇంచ్ అంటే హాఫ్ ఇంచ్ గ్యాప్ ఉండాలి, పావు ఇంచ్ అంటే పావు ఇంచే గ్యాప్ ఉండాలన్నమాట. సో ఫస్ట్ పెట్టేది కరెక్ట్ గా అలైన్ చేసుకోండి. మీరు డైరెక్ట్ గా టేబుల్ మీద వేసుకొని కూడా మీరు అలైన్ చేసుకోవచ్చు, ఇంకా ఈజీగా ఉంటది. సో నేను ఇలా టేబుల్ మీద వేసుకోండి. వేసుకొని లేదా కిందన మీరు కిందన వేసుకున్నా ఓకే. ఇప్పుడు ఇలా ఫస్ట్ ఇలా అలైన్ చేయండి, తీసిన ఫ్లీట్స్ జారిపోకుండా. ఇలా పెట్టినప్పుడే కరెక్ట్ గా తెలియాలి మీకు, హాఫ్ ఇంచ్ హాఫ్ ఇంచ్ హాఫ్ ఇంచ్ అన్నట్లు ఉంటదన్నమాట. ఇలా పైన ఇలా అంచు దగ్గర కరెక్ట్ గా ఇలా లాగి ఇప్పుడు నేను పిన్ పెట్టబోతున్నాను. ఇక్కడ బార్డర్ దగ్గర పెట్టండి. ఒకవేళ మీకు బార్డర్ దగ్గర చాలా హెవీగా ఉంది, పిన్ అదే ఇది అవ్వట్లేదా అనుకుంటే అప్పుడు కావాలంటే మీరు కిందన పెట్టండి. ఇక్కడ ఇక్కడ పెట్టుకుంటే పిన్ అనేది బాగా ఈజీగా ఉంటదన్నమాట. సో ఇప్పుడు టేబుల్ మీద ఇలా వేసి ఫుల్గా మీరు, నిన్న మనం పైన నుంచి ఎలా తీయాలి అనేది చెప్పాను, ఇలా ఈరోజు టేబుల్ మీద వేసుకొని ఎలా తీయాలి అనేది చెప్తాను చూడండి. ఇలా టేబుల్ మీద కానీ మంచం మీద కానీ ఏదో ఒక దగ్గర వేసి ఫస్ట్ క్లిప్ ఇలా పెట్టియండి. ఇలా క్లిప్ పెట్టిన తర్వాత ఇలా కిందకు వచ్చేయండి. ఇలా లాస్ట్ కి ఫాల్స్ శారీలో ఫాల్స్ అనేది మీరు ఎక్కడ నిలబడతారో మీకు రైట్ సైడ్ ఉండాలన్నమాట. అలా చూసుకోండి, అటువైపు రాకూడదు, ఇటువైపు రావాలి. ఇప్పుడు మీరు ఈ శారీ అంతా ఇలా ఒక్కసారి లైట్ గా దులిపారు, ఇలా ఇలా లైట్ గా ఇలా దులిపారు అంటే ప్లీట్స్ చూడండి ఇక్కడ దాకా కనిపిస్తుంది. సో ఫస్ట్ డిజైన్ ఉన్న శారీ అయితే ఇంకా ఈజీగా ఉంటది అనమాట. సో ఈ కార్నర్ లో ఇలా పట్టుకొని ఇలా లాగారు అంటే మీకు స్ట్రైట్ లైన్ అక్కడ నుంచి ఇక్కడికి ఇలా వచ్చేస్తుంది. ఇలా లైట్ గా లాగితే ఆటోమేటిక్ గా మీకు అక్కడ నుంచి ఇక్కడికి లైన్ వస్తుంది. ఇలా రివర్స్ లో కూడా ఒకసారి బ్యాక్ సైడ్ చూడండి, డిజైన్స్ కూడా ఒక్కొక్క డిజైన్ బట్టి మనకి అది తెలుస్తుంది అనమాట. ఇలా కరెక్ట్ గా ఇప్పుడు ఉంది. సో సెకండ్ ఫ్లీట్స్ కూడా నేను సేమ్, ఇప్పుడు ఇంత దూరం నేను తీయలేకపోతున్నాను అని అనుకుంటే మీరు కింద ఫస్ట్ ఇక్కడ నుంచి ఇంత దూరం తీసుకొని మళ్ళీ ఇంత దూరం తీసుకోవచ్చు, అది కూడా మీకు ఇంకా ఈజీగా ఉంటది అనమాట. సో ఇప్పుడు ఇలా ఇలా లైట్ గా దులిపి ఈ డిజైన్ ని ఫాలో చేస్తూ వచ్చారంటేనే మీకు ఈవెన్ గా వచ్చేస్తుంది అనమాట. టైట్ గా అంటే క్లిప్ మరి లాగి వచ్చినంత కాకుండా నేను కొంచెం టైట్ గానే ఇలా లాగుతున్నాను అనమాట. లాగాను అంటే మీకు ఆటోమేటిక్ గా ప్లీట్స్ కనిపిస్తుంది. ఇప్పుడు నేను నార్మల్ గా కింద ఇలా క్లిప్ పెట్టేసి ఇప్పుడు ఇక్కడ నేను కరెక్ట్ గా అలైన్ చేసుకోబోతున్నాను. ఇక్కడ నుంచి ఇలా చేతులతో ఏదైనా మడతలు పడిపోతుందా ఏమో అలా తీసుకోండి ఇలా చేతులతో. ఒక్కొక్క శారీస్ మడతలు పడిపోతుంది అనమాట. సో అందువల్ల ఫస్ట్ ఇలా చెక్ చేసినప్పుడే మీరు ఆ పావించ్ అంటే పావించ్ దగ్గర కరెక్ట్ గా, హాఫ్ ఇంచ్ అంటే హాఫ్ ఇంచ్. ఈ అలైన్మెంట్ చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. సో నీట్ గా వచ్చినట్లు చూసుకోండి, ఇదే అవుట్లుక్ అనేది మీకు బాగుంటది. అందుకోసం
ఇప్పుడు మీరు నార్మల్ ఏ పిన్ పెట్టుకుంటాను అంటే పిన్ పెట్టుకోండి. మనం కొంచెం దూరం అలైన్ చేసేసాము. నీట్‌గా వచ్చేసింది. అందువల్ల నేను ఇప్పుడు ఇంత దూరం ఇలా పిన్ పెడుతున్నాను. ఇలా. ఇప్పుడు మళ్ళీ అలైన్‌మెంట్. అంత బేగా క్లాత్ మడతలు పడదు. కానీ ఒక్కవేళ ఇలా చెక్ చేసుకోండి. ఒక్కొక్క పట్టు శారీసు ఈజీగా వస్తదండి. ఒక్కొక్క పట్టు శారీసు కొంచెం కష్టంగా ఉంటది. సో, శారీని బట్టి మారుతూ ఉంటది వర్కు. సిల్క్ శారీతో వచ్చినప్పుడు ఏంటి ప్రాబ్లమ్ అంటే, మనకి పిన్స్ ఎక్కువగా బేగా ఇదవ్వదనమాట. ఇన్సర్ట్ అవ్వదు పిన్ను. ನಮ್ಮ ಸ್ಯಾರಿ ಪ್ರೀ ಫಿಟ್ಟಿಂಗ್ ఎట్లుంది ఎడక్లవా అక్క ఎన్ని పీస్ అవసరం ఉంటాయి ఒకసారి ప్రీ వెడ్డింగ్‌కి? కంపల్సరీ పైన ఒక పిన్ను, కిందన ఒక పిన్ను పెడతాం. 2 పిన్‌లు కంపల్సరీ ఉంటదనమాట. వాళ్ళకిచ్చినప్పుడు షోల్డర్ పిన్ ఒకటుంటది. 3 మళ్ళీ పళ్ళుకి మీ ఇష్టం. 2, 3 అలా పెట్టుకోవచ్చు. వీలైనంత వరకు 3 పిన్‌లు అక్కడక్కడ పెట్టి ఇవ్వండి. అది నీట్‌గా ఉంటది. పళ్ళు వచ్చినప్పటికి 3 షోల్డర్‌తో కలిపి 1, 2, 3, 4 పిన్స్ కంపల్సరీ ఉంటది. 4 ఇందులో ఒక 2, 6 ఇంకా చెస్ట్ దగ్గర మేబీ మీ చెస్ట్ దగ్గర పర్సనాలిటీ మేబీ మీ పర్సనాలిటీ వాళ్ళకి సెంటర్ ప్లీట్స్ ఎన్ని రావాలి అక్క? అది అర్థం కాలేదండి. ఇప్పుడు మీ పర్సనాలిటీకి చేస్తే సెంటర్ ప్లీట్స్ ఎన్ని తీస్తున్నారు మీరు? ఈ రోజు 9 తీస్తున్నారు. ఇప్పుడు వీలైనంత వరకు మనకి ఒక 38 సైజ్ దాకా కూడా మీరు 11, 12 ప్లీట్స్ కూడా తీయొచ్చు. సో, అది పెద్దగా ప్రాబ్లమ్ ఉండదు. మరీ ఎక్కువ 38, 40, 44 40, 42, 44 చెస్ట్ ఉన్న వాళ్ళకి మాత్రమే మీకు ప్లీట్స్ 9 దాకా తీయగలరనమాట. 38 సైజ్ ఉన్నంత వరకు మీరు 11, 12, 13 ప్లీట్స్ కూడా తీయొచ్చు. ఈ రోజు మనం చూసేది నార్మల్‌గా 9 ప్లీట్స్ మెథడ్ చూస్తున్నాము. రేపు మళ్ళీ చూపించినప్పుడు మీకు కంపల్సరీ 11 ఎలా తీసుకోవచ్చు, 12, 13 అలా నేను చూపిస్తాను. థాంక్ యూ. సో, ఇప్పుడు ఇదంతా మళ్ళీ ఒక్కసారి అలైన్ చేసి ఈ పిన్ పెట్టడానికే ఒక 2 ఇడ్లీలు ఎక్కువ తినాలన్నమాట ఒక్కొక్క శారీస్‌కి. అలా ఉంటది. ఈ పిన్ ఎలాగో ఐరన్ చేయడానికి ముందే తీసేస్తాం కాబట్టి నేను ఇలా బయట పెట్టానండి. ఇప్పుడు కిందన అలైన్ చేస్తున్నాను. కొన్ని శారీస్‌కి ఇక్కడ బార్డర్ హెవీగా ఉంటది. సో, వీలైనంత వరకు చేతులతోనే లైట్‌గా ఇలా టైట్‌గా ప్రెస్ చేసుకోండి. అప్పుడు ఐరనింగ్ అనేటప్పుడు ఈజీగా ఉంటది. సో, బార్డర్ దగ్గర కావాలి అంటే మీరు ఇలా పెద్ద పిన్ యూజ్ చేసుకోవచ్చు. ఎందుకంటే పెద్ద పిన్నే వేస్తాను. సో, నేను చాలా కష్టంగా పెడుతున్నాను. పిన్ అస్సలు దిగట్లేదనమాట. సో, చాలా కష్టపడి పిన్ అయితే పెడుతున్నాను. సో, ఇప్పుడు సెంటర్ ప్లీట్స్ కంప్లీట్ అయిపోయింది. సో, ఇదొక్కటే ఫ్రంట్ ప్లీట్స్ అంటే మీరు ఇలాగే తీయాలి. దీన్ని ఇందులో ఫ్లఫీ పీట్స్ మెథడ్ అంటారా అక్క? ఏంటండి? దీన్ని ఫ్లఫీ పీట్స్ మెథడ్ అంటారా? కాదు. ఫ్లఫీ ఫ్లీట్స్ వేరు. ఇది ఫ్యాన్ ఫ్లీట్స్. మీరు కస్టమైజ్ చేయడానికి ఏంటండి? దీన్ని ఫ్యాన్ ప్లీట్స్ అంటారా? ఫ్యాన్ అంటే విసనకర్రలా అడుగడుగున ఉంటది కాబట్టి ఇలా విసనకర్ర ఎలా ఉంటది అలా ఉంటది కాబట్టి దీన్ని ఫ్యాన్ ప్లీట్స్ అని చెప్తారనమాట. ఇలా అడుగడుగున ఉంటది. ఇంకా సన్నగా ఉన్న వాళ్ళకి ఇంకా ఎక్కువ కూడా తీయొచ్చు. 10-11 తీయొచ్చు. ఒకవేళ ఇప్పుడు లావుగా ఉన్నారు. కానీ శారీ తెచ్చి ఇచ్చి నాకు సెంటర్ ప్లీట్స్ ఎక్కువ కావాలి అని చెప్పారనుకోండి. శారీ 5.5 మీటర్లే ఉంది అనంటే ఫ్రంట్‌లో క్లాత్ జాయిన్ చేసుకొని రమ్మనండి. ఫ్రంట్‌లో కొంతమంది ఇలా క్లాత్ అటాచ్ చేస్తారు చూడండి. వేరేగా కొని అటాచ్ చేస్తారు టైలర్ షాప్‌లో.
అలా చేసుకొని తెచ్చి ఇచ్చారు అంటే వాళ్ళకి సెంటర్ ఫ్లీట్స్ ఇంకొక 4 ఫ్లీట్స్‌లో ఎక్కువ తీయగలమనమాట. సో, పెళ్లి కూతుర్లే అలా ఎక్కువ అడుగుతారు. నాకు సెంటర్ ఫ్లీట్స్ ఎక్కువ కావాలి అని నార్మల్‌గా శారీస్ తీసుకొచ్చి ఇచ్చేసి వెళ్ళిపోతారు. అలాంటప్పుడు మీరు చెప్పండి. లే లేదు నేను ఇలాగైతే తీయలేను. మీరు అలా జాయిన్ చేసి తెచ్చేసారు అంటే నేను ఎక్కువ ఫ్లీట్స్ తీయగలను అని మీరు చెప్పండి. అప్పుడు ఇంకొక 4 ఎక్కువ వస్తది ఇలాగా. ఎలా చూసినా ఇంత క్లాతేనా ఇంత క్లాత్ జాయిన్ చేస్తారనమాట. ఇంత క్లాత్ జాయిన్ చేస్తారు. 1 మీటర్ క్లాత్. సో, ఇప్పుడు ఇందులో ఒక మనం 3, 4, 5, 6 ప్లీట్స్‌లో ఇలా తీయొచ్చు. అప్పుడు ఇంకా ఎక్కువగా మీకు కనిపిస్తది ప్లీట్స్. ప్లీట్స్ అనేవి ఉన్నాయి కదా? హలో శారీ బాగుంటుందా అండి? ఏంటండి? ఎక్కువ ఫ్లీట్స్ ఉంటే శారీ మంచిగా కనబడుతుందా? ఆ! ఎక్కువ ఉంటే బావుంటదనమాట. அந்த சைடு வாங்க. உங்களுக்கு தண்ணி தெளிக்கலையா? எனக்கு தண்ணி தவிக்குது. எனக்கு உட்காரவும் முடியல. நிக்கவும் முடியல. என்ன సేపా? பண்றது? సారీ టెన్షనా? సరిపోతుందా అక్క రౌండ్‌కి? ఇప్పుడు శారీ ప్రీప్లీట్ చేసి ఆ శారీని కూడా కట్టడం ఒక ఇదనమాట. చాలా మంది ఏం చేస్తారు, ఇప్పుడు వెంటనే ఇప్పుడు నేను ఇక్కడి నుంచి కడతానని చెప్పి ఇలా చుట్టడం మొదలు పెట్టేస్తారు. ఇప్పుడు వాళ్ళు ఇక్కడ కడతారు. కానీ నేను మెజర్‌మెంట్ ఇక్కడ చేసి తీసాననుకోండి చాలదు కదా! సో, అందువల్ల ఇచ్చినప్పుడే మీరు సెంటర్ ప్లీట్స్‌ని ఫస్ట్ ఇలా పట్టుకోండి. ఫస్ట్ ఇలా పట్టుకోమని చెప్పండి. దాని తర్వాత శారీని ఇలా చుట్టమని చెప్పండి. అప్పుడే అది ఎక్కడికొస్తుందో అక్కడికి ఇలా పెట్టగలరనమాట. సో, కరెక్ట్‌గా మనకి ఉంటది చూడండి. ఇది ఫస్ట్ ఇలా పెట్టి, శారీని ఇలా ఇది ఫస్ట్ ఇలా కరెక్ట్‌గా ఇది ఇలా పట్టుకోమనండి. కరెక్ట్‌గా ఇక్కడే మనం ఇన్సర్ట్ చేస్తాం. ఈ బెల్లీ బటన్ దగ్గర ఫస్ట్ ప్లీట్స్ ఇలా రావాలనమాట. ఫస్ట్ ఫోల్డింగ్ అనేది బెల్లీ బటన్ దగ్గర ఇలా ఉన్నట్లు కరెక్ట్‌గా చూసుకొని, ఇలా చేతులు పట్టుకొని ఈ క్లాత్‌ని ఇలా తీసుకొచ్చి అప్పుడు ఇక్కడ ఎంత దూరం వస్తుందో అక్కడ పిన్ పెట్టమని చెప్పారంటేనే మీకు కరెక్ట్‌గా ఉంటది. ఎలా అంటే వాళ్ళు అలా చేశారంటే ఇంక బాగోదనమాట. అలాగే ఇచ్చినప్పుడు కిందన ఒక పిన్ ఉంటదండి. ఆ ఒక పిన్ తీయండి అని చెప్పండి. లేదంటే అది కూడా చాలా మందికి తెలియట్లేదు. సో, కిందన పిన్ తీయకుంటున్నారనమాట. సెంటర్‌లో మనం ఎలాగో పిన్ పెట్టము. ఇప్పుడు ఐరనింగ్ ఎప్పుడు తీసేస్తామో, సో, పైన పిన్ ఒకటుంటది. కిందన పిన్ను తీయమని చెప్పండి. సో, ఇప్పుడు ఇలా ఇంకా ఐరనింగే చేయలేదు. కానీ ఈ శారీ చూడండి నీట్‌గా ఉంది. ఇలా ఉంటది. సో, మీరు ఇప్పుడు మీరు ఏంటండి? మీరు పట్టుకున్న దగ్గర ఎంత గ్యాప్ పెట్టాలి? అదే అర్థం కాలేదు. ప్లీట్స్ గ్యాప్ పావించా, హాఫ్ ఇంచా అట్లా. మీరు హాఫ్ పట్టుకున్నారు ఇంచ్ కదా ఇప్పుడు ఉంటదండి. ప్లీట్స్. హాఫ్ ఇంచ్ ఉంటది కంపల్సరీ. పైన హాఫ్ కింద పై నుంచి కింద దాకా హాఫ్ ఇంచే ఉండాలి. ఉండాలా? ఓకే డన్. కరెక్ట్‌గా పైన మీరు హాఫ్ ఇంచ్ పెట్టి ప్లీట్స్ తీశారు అంటే, కింద వరకు మీరు హాఫ్ ఇంచే ఉండాలి. ఇప్పుడు చూడండి ఒక్కొక్క ప్లీట్స్‌కి మీకు ఇలా కరెక్ట్‌గా చూసారంటే ఒక హాఫ్ ఇంచ్ గ్యాప్ ఉంటది. ఓకే. ఓకే. ఇలా చూసుకోండి. హ్మ్. ఇలా హాఫ్ ఇంచ్ పెట్టండి. పావించ్ పెట్టారు అంటే పావించే పెట్టండి. ఇంకా టేప్‌తో కొలుసుకొని చేసుకుంటాను అంటే ఇంకా పర్ఫెక్ట్‌గా వస్తదనమాట. ఎందుకు అడిగాను అంటే పాట బోర్డు పెడుతుంది బట్టలు నేను తీయాలా? యు- అడగండి. అడగండి. అదే నేను ఒక శారీ చేయిస్తే పైన హాఫ్ ఇంచ్ ఉంది. కిందకెళ్ళే కొందుగా 1 ఇంచ్ అట్లా గ్యాప్ వచ్చి ఉండింది. అందుకే అలా అడుగుతున్నాను. అలా రాకూడదు. అలా మీరు చెస్ట్ ప్లీట్స్‌కే అలా పెడతాము. పైన పావించు నుంచి అలా స్ప్రెడ్ చేసుకుంటూ అలా హాఫ్ ఇంచు, 1 ఇంచు, 1 ½ ఇంచు ఇలా వస్తూ ఉంటది. మీరు సెంటర్ ప్లీట్స్‌కి పైన ఎలా పెడుతున్నారో అలాగే కింద దాకా పెట్టాలి. అది ఫ్యాన్ ప్లీట్స్‌కి. ఫ్లఫీ ప్లీట్స్‌కి మారుతది. ఫ్లఫీ ప్లీట్స్‌కి మీకు మారుతది. ఇది మాత్రం మీరు ఇలా చూసుకోండి. ఓకే. సో, ఇప్పుడు పళ్ళు ప్లీట్స్ అయర్న్ చేయబోతున్నాము. నేను ఒక్క సెకండ్ వాటర్ మాత్రం తీసుకొని తాగేసి పెట్టేస్తాను. அந்த தண்ணி அதுல ஊத்திடலாமா? అసలు ఇదే ఐరన్ బాక్స్ తో ఇచ్చిన మెషరింగ్ కప్ అండి. దీంతో అంటే మీకు ఈజీగా ఉంటదన్నమాట వాటర్ పోయడానికి ఐరన్ బాక్స్ లో. ఇక్కడ తண்ணி
సో ఇలా లైన్ ఇచ్చి ఉన్నారు చూడండి. ఆ లైన్ వరకు మనం వాటర్ అయితే పోసుకోవచ్చు అనమాట. ఇక్కడ మాక్సిమం అని ఒక లైన్ ఉంటది. అంతవరకు మీరు వేసుకోండి. సో నేను సింక్ లో పెట్టి ఐరన్ బాక్స్ అయితే ఆన్ చేశానండి. ఆన్ చేసి కొంచెం లైట్ గా హీట్ అవ్వనియండి. అయిన తర్వాత ఇప్పుడు శారీ ఇలా పళ్ళు ఇలా వేసుకున్నాను, కనిపిస్తుంది కదా. పళ్ళు ఇలా వేసుకునేటప్పుడు ఒక్కసారి మీరు ఎలా కట్టుకుంటారో, మీరు ఎక్కడ పిన్ పెట్టారో కూడా చెక్ చేసుకోండి. ఒక్కొక్కసారి ఏంటవుతుందంటే ఇటువైపు తీసే ప్లీట్స్ అటువైపు తీస్తాము, అటువైపు తీసే ప్లీట్స్ ఇటువైపు తీస్తాం అనమాట. సో లైట్ గా మారిపోవడానికి అవకాశం ఉంటది. అందువల్ల అదొక్కటి చెక్ చేసుకోండి, మనం పిన్ ఎక్కడ పెట్టుకున్నాము అనేది. ఎందుకంటే 2 బోర్డర్ ఒకలాగా ఉంది అంటే కొంచెం కన్ఫ్యూజ్ అవుతాం, అందుకోసం చెప్తున్నాను. సో ఇప్పుడు పిన్ ఇక్కడ పిన్ లెఫ్ట్ సైడ్ పిన్ ఉంది. సో పిన్ పెట్టిన దగ్గర వదిలేసాను. పిన్ పెట్టకుండా ఒక సైడ్ ఉంది చూడండి. అక్కడ ఫస్ట్ ప్లీట్స్ మీరు ఎంత కావాలి అనుకుంటున్నారో, 3.5 ఇంచా 4 ఇంచుల బార్డర్ ఎంత కావాలి అని అనుకుంటున్నారో సో ఫస్ట్ మీకు ఎంత కావాలి అని అనుకుంటున్నారో అంత బార్డర్ ఫస్ట్ తీసుకోండి. తీసుకొని ఇప్పుడు నాకు రైట్ సైడ్ శారీలో మళ్ళీ చూసుకోండి, పిన్ లెఫ్ట్ సైడ్ పెట్టి ఉంటాం, మెజర్మెంట్ పిన్ లెఫ్ట్ సైడ్ ఉంటుంది. నాకు రైట్ సైడ్ అయితే తీస్తున్నాను. సో ఫస్ట్ ఈ బార్డర్ ని నాకు ఇంత కావాలి అని చెప్పి, నాకు ఇంత బార్డర్ చాలు. ఒక 4 ఇంచుల దగ్గర ఇలా ఫస్ట్ ఇలా ఒక ఫోల్డింగ్ చేస్తున్నాను. ఫస్ట్ 4 ఇంచులో ఒక ఫోల్డింగ్ చేసుకున్నాను అనమాట. ఎలాంటి మ్యూట్ కొట్టున్నది ఫోల్డింగ్ చేసి ఫస్ట్ ఇలా ఒక ఐనింగ్ ఇస్తున్నాను. ఫస్ట్ ఒక ఐనింగ్, ఫస్ట్ ఒకే ఒక ఐనింగ్ ఇస్తున్నాను. ఇచ్చేసిన తర్వాత ఇలా తీసుకొని తీసారంటే మీకు ఇలా ఒక లైన్ లాగా కనిపిస్తుంది. ఫస్ట్ ప్లీట్స్ ఇది. ఇప్పుడు ఏం చేస్తారు అంటే ఇక్కడ నుంచి ఇది ఇది ఇక్కడ ఉంది కదా, ఇలా మళ్ళీ ఇలా తీసేయండి. ఈ ఫస్ట్ ప్లీట్స్ ఇక్కడ దాకా తీసేసాము. ఇప్పుడు ఇది ఇలా తీసుకొచ్చేయండి. రైట్ నుంచి లెఫ్ట్ కి ఇలా తీసుకొచ్చి దీని పక్కన ఇలా పెడుతున్నాను. ఫస్ట్ ఒక ఫోల్డింగ్. మీరు ఫస్ట్ ఫోల్డింగ్ లోనే ఐనింగ్ చేసుకుంటాను అంటే చేసుకోవచ్చు. ఫస్ట్ ఒక ఫస్ట్ ఇలా ఒక ఐనింగ్ చేశాను. ఇప్పుడు మళ్ళీ ఇంకొక ఫోల్డింగ్ చేస్తున్నాను. ఒక్కొక్క ఫోల్డింగ్ కి ఐనింగ్ చేసుకున్నారు అంటే మీకు కదలదు అనమాట. శారీ కొంచెం కదలకుండా ఉంటది. ఇప్పుడు రైట్ సైడ్ ఇలా పెట్టి ఇప్పుడు లెఫ్ట్ సైడ్ కి రైట్ సైడ్ పట్టుకొని లెఫ్ట్ సైడ్ కి ఒక ఐనింగ్ చేస్తున్నాను. ఇప్పుడు మళ్ళీ ఒక ఫోల్డింగ్. ఇది కొంచెం జారుతున్నట్లు అనిపిస్తుంది. మీరు పిన్ పెట్టుకొని కూడా చేసుకోవచ్చు. పిన్నో క్లిప్పో ఏదో ఒకటి ఇలా ఇలా చేసిన తర్వాత పెట్టుకొని కూడా చేసుకోవచ్చు మీరు. అప్పుడు ఇంకా కదలకుండా మీకు ఉంటది అనమాట. ఫస్ట్ కొంచెం దూరం తీస్తే చాలండి. దాని తర్వాత మీరు ఆటోమేటిక్ గా ప్లీట్స్ అయితే తీసుకోవచ్చు. సో ఇప్పుడు మళ్ళీ ఒక ఐనింగ్ బండి ఇప్పుడు మళ్ళీ ఇంకొక ఫోల్డింగ్ ఇలా ఎంత చిన్నది వచ్చినంత వరకు ఫోల్డింగ్ చేసిన చూడండి.
గట్టిగా ఐరన్ అయితే గట్టిగా ఇవ్వండి. ఎందుకంటే పట్టు శారీస్ కదా! సో, మీకు పడదనమాట అందుకోసం. ఇప్పుడు ఇలా విడదీశారు అనుకోండి శారీని. మీకు ఇలా కనిపిస్తాయి ప్లీట్స్ మడతలు. ఇలా కనిపిస్తున్నాయి తెలుస్తుందా? మీరు ఎంత దూరం ఐరనింగ్ చేసుకుంటున్నారో అంత. నేను కొంచెం దూరమే ఐరనింగ్ చేశాను కాబట్టి నాకు ఇంత దూరం. మీరు లెంతీగా చేసుకుంటానంటే ఫుల్‌గా ఇలా లైన్స్ ఫార్మ్ అవుతదనమాట. ఒక లైన్ పైకుంటది. ఒక లైన్ కిందకుంటది. అలా లైన్ చూసుకోండి. ఇలా లైన్ ఉంటది. ఇప్పుడు చాలా ఈజీగా తీసుకోవచ్చు. ఫస్ట్ ఈ ప్లీట్స్‌ని ఇలా పట్టుకోండి. ఒక్క ఒక్క ఫోల్డింగ్ వదిలేసి ఇంకొక ఫోల్డింగ్ ఇలా ఇలా పట్టుకోండి. మళ్ళీ సేమ్ ఒక లైన్ వదిలేసి ఇంకొక లైన్ దగ్గర ఇలా పెడుతున్నాం. ఇలా పట్టుకోవడం మాత్రం కొంచెం కష్టంగా ఉంటది. కానీ అలా ట్రై చేసి పట్టుకోండి. ఒక్కటి వదిలేసి ఇంకా ఇంకొక దగ్గర ఒక ఫోల్డింగ్ వదిలాను. మళ్ళీ ఫోల్డింగ్ దగ్గర పట్టుకుంటున్నాను. ఇది మీకు ఫ్రంట్ అండ్ బ్యాక్ నీట్‌గా ఉంటది. 9 ఫ్లీట్స్ కంపల్సరీ 9 ఫ్లీట్స్ ఎవరికి అడిగినా తీయగలరనమాట. అందువల్ల ఈ మెథడ్ మీకు ఒకవేళ యూజ్ అవుతది అనుకుంటే మీరు ఫాలో చేయండి. ఇది 9 ప్లీట్స్ మెథడ్. 9 కంటే ఎక్కువ ఇందులో రాదనమాట. 9 ఇలా తీయగలము. సో, ఇప్పుడు చూడండి ఎన్నొచ్చిందో. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. ఇది ఫ్రంట్‌కి బ్యాక్ సైడ్ ఫ్రంట్, బ్యాక్ 2 సైడ్‌లు బ్యాక్ సైడ్ చూసారంటే ఈవెన్‌గా ఉంటది. అంటే కొంతమంది అది కూడా ఎక్స్‌పెక్ట్ చేస్తారు. ఫ్రంట్ అండ్ బ్యాక్ 2 సైడ్‌లు కూడా మాకు ఈక్వల్‌గా రావాలి అని అడిగారంటే ఈ మెథడ్ మీకు ఈక్వల్‌గా వస్తదనమాట. ఇప్పుడు ఆ 9 ఫ్లీట్స్ ఇలా పెట్టుకొని పిన్ పెడుతున్నాను. మళ్ళీ ఒక్కసారి ఎలా ప్లీట్స్ తీయాలి అనేది చూపిస్తాను చూడండి. సో, ఇప్పుడు రీల్స్ చేయాలి అనుకుంటున్నారంటే చాలామంది ఇందులోనే ఐరనింగ్ కొంచెం హెవీగా ఐరనింగ్ బాగా ఇచ్చిన తర్వాత ఇలా పట్టుకొని ఇలా తీసి చూపిస్తారనమాట. చాలా చాలా వీడియోస్‌లో ఇలా చూపిస్తారు. సో, ఇది 9 కంటే ఇంకా ఎక్కువ ప్లీట్స్ తీసినప్పుడు ఇది అందంగా కనిపిస్తది. మళ్ళీ ఒక్కసారి చూపిస్తాను చూడండి. ఫస్ట్ బార్డర్ ఐరన్ చేశారు కదా! ఫస్ట్ బార్డర్ దగ్గర ఇలా పట్టుకొని ఒక లైన్ వదిలి ఒక లైన్ దగ్గర ఇలా పట్టుకుంటున్నాను. నా రైట్ చేతులతో ఇలా పట్టుకొని లెఫ్ట్ కూడా కరెక్ట్‌గా ఆ లైన్ దగ్గర పట్టుకుంటున్నాను. అప్పుడే ఈక్వల్‌గా వస్తది. ఇప్పుడు ఫస్ట్ పిన్ను ఒక పిన్ ఏ పిన్ ఫస్ట్ ఇలా పిన్ పెడుతున్నాను. చాలా ఈజీ మెథడ్ అండి ఇది. ఇప్పుడు కొంతమంది అదే ఇప్పుడు లావుగా వచ్చి మీరు శారీ ఇచ్చి చెయ్యమన్నారు అంటే వాళ్ళకి 9 ఫ్లీట్సే తీయగలము. దానికి ఫోల్డింగ్ చేస్తూ కూర్చోకుండా ఐరన్ బాక్స్‌తో ఇలా చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు చక్కగా. ఇప్పుడు నేను ఫస్ట్ పిన్ను పెడుతున్నాను. அதுல இல்லையாக்கா கையில குத்திராம పిన్ మాత్రం దిగదండి. చాలా కష్టపడాలి పిన్ పెట్టడానికి మాత్రం. సో, ఇప్పుడు మీరు ఇలా టేబుల్ మీద నిన్న మనం నార్మల్‌గా పైనుంచి ఎలా చేశారో అలా చేశారు కదా! ఈరోజు టేబుల్ మీద లేదా మంచం మీద మీరు టేబుల్ మీద వేసుకొని ఎలా తీయాలి అంటే సేమ్ ఇందాక సెంటర్ పీస్ తీస్తున్నట్లు చేస్ ఇది ఈ ప్లీట్స్‌ని ఇలా పెట్టుకొని క్లిప్ పెట్టుకోండి. క్లిప్ పెట్టిన తర్వాత శారీని ఫస్ట్ ఇలా లైట్‌గా షేక్ చేసి దగ్గరికి తెచ్చుకోండి. ఫస్ట్ ప్లీట్స్ ఇలా ఉంటది. ఇలా తెచ్చేయండి. ఫస్ట్ ఇలా నేను టేబుల్ నుంచి ఇలా కొంచెం దూరం ఇలా ఎత్తాననమాట. కొంచెం దూరం గ్యాప్ ఉండాలి. ఫస్ట్ ఇలా ఎత్తిన తర్వాత
ఎప్పట్లాగే ఈ ప్లీట్స్‌ని లైట్‌గా ఇలా ఫోల్డ్ చేసుకుంటాను. ఎందుకంటే నాకు బ్యాక్ సైడ్ ఉన్న ప్లీట్స్ కనిపించాలి. ఇప్పుడు నిన్న ఇలా స్ట్రెయిట్‌గా ప్రాక్టీస్ చేసిన చేతులు ఈరోజు ఇలా పెట్టుకొని చేస్తున్నాం అంతే. సో, దానికి కరెక్ట్‌గా ఇలా చూసుకోండి. 2 చేతులు ఇలా వర్క్ అవ్వాలన్నమాట. కరెక్ట్‌గా మీకు ఇటు చూసుకోండి. ఇటు చూసుకుంటూ రావాలి. ఇటు అప్పుడు మీరు ఇలా చూసుకోవచ్చు. ఈ ఫస్ట్ ఫ్లీట్స్ ఫోల్డింగ్ ఎందుకంటే బ్యాక్ సైడ్ ఫ్లీట్స్ కనిపించడం కోసం అన్నమాట. ఇంకే దేనికి కాదు. సో, ఇటు సేమ్. గ్యాస్ లేదు. ఇలా నేను కొంచెం దూరం ఆ ప్లీట్స్ తీసినంత వరకు తీసుకుంటున్నాను. ఐరనింగ్ కొంచెం లైట్‌గా రాంగ్ వచ్చినా మీకు రాంగ్ పడిపోతదండి. అందుకే ఐరనింగ్ దగ్గర కొంచెం జాగ్రత్తగా తీసుకోండి. ఇటు, ఇటు 2 సైడ్‌లు నేను చెక్ చేసుకుంటున్నాను. 2 సైడు ఈక్వల్‌గా వస్తుందా అనేసి. ఇప్పుడు ఈ ఫస్ట్ ఫోల్డింగ్ మనకి ఇలా చూడండి ఇలా వస్తది. ఇప్పుడు ఈ ఫస్ట్ ప్లీట్స్‌లో ఉన్న దాన్ని తీసేసానన్నమాట. తీసి ఇప్పుడు లైట్‌గా ఒక ప్రెస్ చేసి ఎంత వరకు మీరు ప్లీట్స్ తీసారో అంతవరకు పిన్ పెట్టండి. ఇది ఎక్కడ వరకు కష్టంగా ఉంటది అంటే, ఇలా పళ్ళుకి డిజైన్ ఇస్తుంటారు చూడండి హెవీగా. ఇంత దూరం మనకి కష్టంగా ఉంటది. దాని తర్వాత ఈజీగా వచ్చేస్తదనమాట. సో, ఇప్పుడు పైనుంచి కిందకి ఇలా ప్రెస్ చేసుకుంటూ, పైనుంచి ఇలా కిందకి ప్రెస్ చేసుకుంటూ నేను సెకండ్ పిన్ అయితే ఇక్కడ ఒక పిన్ పెడుతున్నాను. కొంచెం కొంచెం దూరం తీసుకోండి ఫస్ట్‌లో. కొంచెం కొంచెం దూరం తీసుకోండి. ఒక్క దగ్గర చిన్న లైట్‌గా ఎక్కడైనా వదిలి మిస్టేక్ చేసినా కూడా ఆ ఫినిషింగ్ అయితే రాదనమాట. అందుకే ఒక్కొక్క దగ్గర కూడా జాగ్రత్తగా చూసుకుంటూ పిన్ పెట్టుకోండి అని చెప్పేది. ఇప్పుడు ఈ ఫస్ట్ ప్లీట్స్ మనకి ఇదన్నీ ఫ్రంట్‌లో 2 సైడ్ ఒరే మళ్ళీను వాడినాను. இது ஒண்ணு மட்டும் ஏதோ மிஸ்டேக் ஆகுது. அட்ஜஸ்ட் பண்ணிருக்கேன். அது கொஞ்சம் பெருசா இருக்கிற மாரி இருக்கு. ఇప్పుడు నాకు ఫ్రంట్ సైడ్ లైట్‌గా ఎక్కువ ఒక ఫ్లీట్స్ మాత్రం కొంచెం అన్‌ఈవెన్‌గా అనిపిస్తుంది కాబట్టి, ఇదొక్కటి చాలా పెద్దది వస్తుందనమాట. అందువల్ల ఇప్పుడు అది ఆ ఫోల్డింగ్‌ని ఏం చేయబోతున్నాను అంటే హ్మ్. హ్మ్. ఇలా టైట్‌గా లాక్కొని పిన్ పెడుతున్నాను. అన్ని ప్లీట్స్ ఇలా ఒకే దగ్గర పెట్టండి. నిన్న ఇంకా చాలా మంది వర్క్ చేసి పెట్టలేనట్టు ఉన్నారు. సో, నిన్న వర్క్ చేస్తేనే పట్టు శారీ మీద ఇంకా టైం ఎక్కువ తీసుకుంటదండి. నిన్నటి అవుట్‌పుట్ ఎలా ఉందక్క? పర్లేదా? బావుంది. కొంచెం. ఒక బ్లాక్ శారీ చేశారు కదా! బావుంది. ఇద్దరు ట్రై చేశారు. బానే ఉంది. ఈరోజు ఇంకా చేయగలరు. ఎవరి పేరు చూడలేదు. కానీ చూసాననమాట శారీ. సో, ఇలా ఇప్పుడు మళ్ళీ ఇంకా ఈ పిన్ ఎక్కడ మనకి ఉంది? ఇంకా వరకు ఇక్కడ ఉంది పిన్. సో, ఇప్పుడు నేను దీన్ని ఇక్కడ దాకా పిన్ తీసేసాం కదా! ఇక్కడ తీసి మళ్ళీ నేను క్లిప్ ఇక్కడ పెట్టుకుంటున్నాను. ఇప్పుడు ఇక్కడ దాకా తీయాలన్నమాట. సేమ్. మీరు కొంచెం కొంచెం దూరం కూడా తీసుకోండి. ఇలా ఫస్ట్ ప్లీట్స్ ఎప్పటిలాగే తీసి ఇలా ఫోల్డ్ చేయండి. సెకండ్ ప్లీట్స్ కొంచెం ఇలా దూరం శారీని ఎత్తుకున్నారు అంటే
ఆటోమేటిక్‌గా మీకు కిందన ప్లీట్స్ నెక్స్ట్ ఏంటి అనేది ఇలా అదే కనిపించేస్తది. ఈ మెథడ్ ఈ రోజు ప్రాక్టీస్ అయిపోయింది అంటే, రేపు కూడా సేమ్ మెథడ్‌లోనే మనం ఎన్ని ప్లీట్స్ కావాలంటే ఈ చేతులతోనే తీయగలమనమాట. ఇప్పుడు ఐరన్ బాక్స్‌తో అంటే మీరు 9 తీయగలరు. ఇంకా మీకు ఇలా నాకు చేతులతో తీయడానికి చిరాకుగా ఉంది అంటే ఫస్ట్ ఐరన్ చేసినట్లే డైరెక్ట్‌గా మీరు అక్కడక్కడ ఫుల్‌గా ఐరన్ చేసి కూడా తీసుకోవచ్చు. కానీ ఆ మెథడ్ కొంచెం ఎప్పటికి మీకు చేతులకి అంటే మనకి సపోర్ట్ అవ్వదనమాట. ఎప్పుడో ఒక్కొక్కసారే మీకు అది యూజ్ అవుతది. అందుకోసం వీలైనంత వరకు చేతులతో అలవాటు చేసుకోండి. ప్లీట్స్ తీసిన తర్వాత గట్టిగా పామండి. అప్పుడే మనకి ఇంకా ఈజీగా ఉంటదనమాట అందుకోసం. సో, ఇప్పుడు నేను ఈ హెవీగా ఉన్నంత వరకు ప్లీట్స్ అయితే తీసేసాను. ఇంకా హెవీ బాగా దాటిపోయింది అంటే ఇంకా పిన్ మీకు ఈజీగా ఉంటుందండి పిన్ను. ఇప్పుడు మనకి ఇక్కడ దాకా ఫస్ట్ పిన్ ఉంది. సో, ఇంతవరకు ఇంకొంచెం దూరమే తీసేస్తే అయిపోతదనమాట. మీరు ఫస్ట్ ఇలా ఈ ఫ్లీట్స్ తీసుకున్న తర్వాత నేను సెంటర్ ఫ్లీట్ తీసుకుంటాను అంటే కూడా తీసుకోవచ్చు. నేను తీసినట్లే తీయాలి అని లేదు. మీరు ఏ మెథడ్ అయినా ఫాలో చేసుకోవచ్చు. అంటే ఈరోజు అది మీకు ఫస్ట్ నేను చెప్పాలి అనేసి మైండ్ ఫ్రెష్‌గా ఉంటది. చెప్తే అది అర్థమవుతది అనడం వల్ల ఫస్ట్ సెంటర్ ఫ్లీట్స్ తీసాననమాట. ఇంకా ఇటువైపు వచ్చేస్తే ఈజీగా వస్తదండి. ఇప్పుడు షోల్డర్ దగ్గర పిన్ అయితే పెడుతున్నాను. ఇప్పుడు ఒక్కవేళ మీకు ఈ ఫ్లీట్స్ ఎక్కువలా కనిపిస్తుంది అనుకున్నారు అనుకోండి. అంత దూరం వదిలేయొచ్చు. వదిలేసిన తర్వాత ఇక్కడికి వచ్చేసరికి దీన్ని కొంచెం లైట్‌గా నేను 2 ఫోల్డింగ్ చేస్తున్నాను. ఇక్కడ మాత్రం ఇలా చేస్తే ఇప్పుడు నాకు ఇక్కడ నుంచి ఇక్కడికి 10 ఫ్లీట్స్ నాకు అలైన్ అవుతదనమాట. ఎందుకంటే ఇటువైపు ఎక్కువలా బార్డర్ వచ్చింది అంటే బాగోదు. అక్కడి దాకా అంటే ప్రాబ్లమ్ ఉండదు. లేదా మీరు అక్కడే ఫోల్డింగ్ చేసుకుంటాను అంటే కూడా చేసుకోవచ్చు. ఇదంతా చిన్న చిన్న టిప్స్‌లనమాట. అక్కడంతా నార్మల్‌గా తీసి ఇక్కడికి వచ్చేసప్పటికి మనం పెన్ చేసుకోవచ్చు. ఇక్కడ పిన్ పెట్టినప్పుడు ఇంకొకటి చూడండి. ఆహ్, అన్నీ ఒకే దగ్గర ఇలా పెట్టి పిన్ పెట్టుకుంటాను అంటే పెట్టుకోవచ్చు. లేదు నాకు చెస్ట్ ప్లేట్స్ బాగా కనపడాలి అని అనుకున్నారు అనుకోండి. లైట్‌గా ఇక్కడే ఇది కింద తెలియదుగా ఎదుక ಇಲ್ಲ. ఇది లైట్‌గా మీరు ఇక్కడ అలైన్ చేసినప్పుడే ఇలా మనం దగ్గర నేను అంటే ఒకే దగ్గర కాకుండా దాన్ని పక్కన పెడుతున్నాను చూడండి ఇలా. సో, ఇదంతా ఒకే దగ్గర పిన్ పెట్టుంటాను. ఇక్కడ లైట్‌గా చిన్నవి జరిపి నేనిక్కడ పిన్ పెట్టబోతున్నాను. ఇప్పుడు మీకు చెస్ట్ ఫ్లీట్స్ చాలా చాలా బాగా వస్తదనమాట ఇలా పెట్టారు అంటే. ఇప్పుడు ఇలా చెస్ట్ ఫ్లీట్స్ దగ్గర
మీరు ఇలా స్ప్రెడ్ చేస్తుంటే అది మీకు ఇలాగే ఉంటది. అలా లైన్‌గా ఇలా ఇంకా ఎక్కువగా వస్తూ ఉంటది ఈ మెథడ్‌లో. లేదు నేను నార్మల్‌గానే పెట్టుకుంటానంటే పెట్టుకోవచ్చు. పెట్టుకోకూడదని కాదు. ఇది కొంచెం ఇంకా నీట్‌గా ఉంటది. ఇప్పుడు చెస్ట్ ప్లీట్స్ దాకా కరెక్ట్‌గా మనకి పిన్ ఇక్కడ ఉంది. ఇప్పుడు ఇదంతా నార్మల్‌గా ఇలా తీసుకొని షేక్ చేశారంటే వచ్చేస్తది ప్లీట్స్. ఆటోమేటిక్‌గా మీకు ఫ్లీట్స్ మరింకా ఒక్కసారి తీయడమే కష్టం. దాని తర్వాత అది ఆటోమేటిక్‌గా నేనిక్కడ ఉన్నాను అన్నట్లు అలైన్ అవుతూ అదే వచ్చేస్తదనమాట. ఇలా తీయండి. ఇలా తీస్తున్నప్పుడు మనకి ఈ చెస్ట్ దగ్గర ఎంత రావాలి? 13 నిన్న మెజర్‌మెంట్ చెస్ట్ విడ్త్ అని తీసాను చూడండి. అది ఎంత రావాలి అంటే 13 రావాలి. సో, ఈ కార్నర్ నుంచి ఈ కార్నర్‌కి ఇలా పెట్టినప్పుడు మనకి 13 ఉన్నట్లు మీరు అలైన్ జేసుకోండి. ఇప్పుడు మనకెంత ఉంది? 14 ఉంది. నేను కొంచెం తగ్గిస్తాననమాట. ఇప్పుడు ఇక్కడి నుంచి ఫస్ట్ ఇలా వీలైనంత వరకు ఇలా ఫస్ట్ ఈ బార్డర్‌ని ఇలా లైట్‌గా జరిపియండి. బార్డర్ కొంచెం కనిపిస్తే బానే ఉంటది. సో, దాని తర్వాత ఇలా సెకండ్ ప్లీట్స్ అప్పుడు ఇలా చూడండి ఆ పక్కన కరెక్ట్‌గా ఇలా పెట్టుకుంటూ రండి. ఇక్కడ కావాలి అంటే మీరు ఫస్ట్ పిన్ పెట్టుకోవచ్చు. அசல் இறங்கவே மாட்டேங்குது. ஷார்ப் இல்லையோ? அப்படிதான் நினைக்கிறேன். హ్మ్. మళ్ళీ ఇప్పుడు ఈ అలైన్ చేసినప్పుడు కొంచెం అలా హాఫ్ ఇంచ్ నుంచి ముప్పావు ఇంచ్, 1 ఇంచ్ అలా కొంచెం చూసుకుంటూ వీలైనంత వరకు ఈవెన్‌గా తెచ్చుకోండి. ఇది 13 ఇంచులు ఉందా లేదా అని చెక్ చేసుకుంటాను. సో, ఇది ఐరన్ చేయడానికి ముందు కూడా ఒక్కసారి చెక్ చేసుకోవచ్చు. సో, ఇప్పుడు మనకి ఇక్కడ 13 ఇంచ్ ఉంది. సో, ఇప్పుడు నేను ఇదంతా మళ్ళీ ఒక పిన్ అయితే పెడుతున్నాను. ఇలా కూడా పెట్టుకోవచ్చు పిన్. మీరు ఇలా పెడతాను అంటే కూడా ఇలా అయినా 4 ప్లీట్స్‌లు కలిపి ఒక పిన్ పెట్టుకోవచ్చు. లేదా నేను స్ట్రెయిట్‌గా పెట్టుకుంటాను అంటే స్ట్రెయిట్‌గా కూడా మీరు పెట్టుకోవచ్చు. అది మీ 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 కన్వీనియంట్ ఎలా ఉంటదో అలా మీరు చేసుకోవచ్చనమాట. నాకు స్ట్రెయిట్‌గానే ఇలాగే అలవాటయ్యింది కాబట్టి నేను ఇలా పెడుతున్నాను. ఇప్పుడు ఒకవేళ ఇందులో లైట్‌గా ఎక్కువ తక్కువ పెట్టినా కూడా ఐరన్ చేయడానికి ముందు ఒక్కసారి చెక్ చేసుకుంటూ మీరు ఐరన్ చేసుకోవచ్చు. 13 ఇంచ్ ఉందా లేదా అని. కానీ అది 13 ఇంచ్ కంపల్సరీ పెట్టాలి. లేదంటే సైడు అసహ్యంగా కనిపిస్తదనమాట అందుకోసం. ఇప్పుడు ఎంత ఉంది? 12 ఉంది. సో, ఇప్పుడు నేను ఐరన్ చేసినప్పుడు లైట్‌గా చేసుకుంటాను. లేదు అంటే ఈ బార్డర్‌ని ఇలా లైట్‌గా ఇటు జరుపుతాను. అప్పుడు నాకు 13 ఇంచులు వచ్చేస్తది ఆటోమేటిక్‌గా. ఫుల్‌గా మీరు క్లమ్సీ చేసుకోవద్దు. ఒకవేళ 1 ఇంచ్ తక్కువ ఉంది అంటే ఈ ఒక్క బార్డర్ మాత్రం ఇలా లైట్‌గా జరిపారు అంటే ఆటోమేటిక్‌గా మీకు 1 ఇంచ్ ఎక్స్‌ట్రా వచ్చేస్తది. ఓకే. పిన్నింగ్ అయిపోయింది. ఇప్పుడు ఎప్పటిలాగే నిన్న చేసినట్లు ఐరనింగ్ అన్నమాట. సో, స్టీమ్ ఐరనింగ్ చేసుకుంటాను అంటే చేసుకోండి. ఇప్పుడు ఇలాంటి స్టోన్ శారీస్‌కి కంపల్సరీ మీకు ఒకవేళ ఇప్పుడు కూడా ఐరన్ చేసినప్పుడు స్టార్టింగ్‌లో ఐరన్ చేసుకొని చూసుకోండి. నేను ఆల్రెడీ ఐరన్ బాక్స్ ఈ శారీకి చెక్ చేసేసాననమాట. ఇలా మ్యాట్ అవైలబుల్‌గా ఉంటది మీకు. ఆన్‌లైన్‌లో అమ్ముతారనమాట. ఒకవేళ నాకు స్టోన్ శారీస్ నాకు ఐరన్ బాక్స్ డ్యామేజ్ అవ్వకూడదు అని అనుకున్నారంటే ఈ మ్యాట్ వేసి
ఈ మ్యాట్ పైన ఐరనింగ్ చేసామనుకోండి, ఏదైనా డ్యామేజ్ అంటే ఫస్ట్ మ్యాట్‌కే అవుతది. ఐరన్ బాక్స్‌కి ఏమి అవ్వదు. ఇది ఒక్కొక్కసారి ఇలా వేసుకొని నాకు జరుపుతూ కూర్చోవడానికి కూడా చిరాకుగా ఉంది అంటే, ఐరన్ బాక్స్‌కి సూష్ అనేసి ఒకటి అమ్ముతున్నారు. ఒక క్లిప్ లాగా ఉంటదనమాట. ఇలా మ్యాట్ అందులో ఉన్నట్లే ఉంది. అది చాలా మంది ఏం చేస్తున్నారంటే, ఇలా పెట్టుకుంటున్నారు. పెట్టుకొని ఇలా బ్యాక్ సైడ్ తగిలించేస్తే దానికి షూ ఏసినట్లు అందులోనే ఉంటది. మీరు ఐరన్ బాక్స్ ఒక్కటే జరుపుకుంటూ రావచ్చు. మ్యాట్‌ని గడిగడికి తీసుకోక్కర్లేదనమాట. ఇప్పుడు ఫస్ట్ మీరు బ్యాక్ సైడ్ ఐరన్ చేసుకుంటానంటే చేసుకోవచ్చు. ఫ్రంట్‌లో చేసుకుంటానంటే చేసుకోవచ్చు. సో, నేను ఫస్ట్ ఐరన్ చేస్తున్నాను. ఇప్పుడు స్టీమ్ ఆన్ చేసేయండి. స్టీమ్ ఆన్ చేస్తే మీకు ఇలా పొగలు పొగలు వస్తున్నట్లు ఉంటదనమాట. మీరు ఇప్పుడు దీని మీద ఐరన్ మ్యాట్ వేసుకొని ఐరన్ చేసుకుంటానంటే చేసుకోవచ్చు ఇలా. ఇది వర్క్ కొంచెం స్టీమ్ చేసినప్పుడు వర్క్ కొంచెం ఈజీగా అవుతున్నట్లు ఉంటదనమాట. ఇప్పుడు ఈ పిన్నుని తీసేసి కొంచెం ఎక్కడ ఐరన్ చేసామో ఎప్పట్లాగే అక్కడ ఐరన్ అయిన దగ్గర ఇలా లాగేసి, ఒకవేళ మనకేదైనా అటు ఇటు అయినా కూడా మీకు ఇలా లాగి పిన్ పెట్టుకోండి. అవి మొత్తం ఎన్ని ప్లేట్స్ వచ్చాయక్క? 9, 9. నేను నిన్న చెప్పినట్లు ఒకవేళ మీకు ఇలా బౌన్సీగా ఉంది అని అనుకున్నారు అంటే, ఫస్ట్ ఇలా ఒక 4 ప్లీట్స్ ఇలా పట్టుకోండి. ఫస్ట్ 4 ప్లీట్స్ ఇలా పట్టుకొని ఒక ఐరనింగ్ చేసియండి. ఫస్ట్ ఇలా 4 ప్లీట్స్‌లో ఇలా పట్టుకొని ఒక ఐరనింగ్ ఇలా చేసేసి అప్పుడు బాగా ఇదైపోతదనమాట ఆ 4 ప్లీట్స్‌లో. ఇంకా 2 ప్లీట్స్‌లు చేసుకుంటానంటే కూడా చేసుకోవచ్చు. సో, ఇలా ఈ 4 ప్లీట్స్‌లో ఇలా పట్టుకొని ఫస్టు పైనుంచి కిందకి. ఐరన్ చేసినప్పుడే బాగా గుర్తుంచుకోండి. పైనుంచి కిందకి ఐరనింగ్ చేయాలి. ఫస్ట్ ఐరనింగ్ అలా చేసియండి. ఇప్పుడు బాగా నొక్కేస్తదనమాట. ఇప్పుడు మీరు దీని పైన ఇలా చేశారు అంటే మీకు ఏం అవ్వదు. బాగా ఇదవుతది శారీ. ఇప్పుడు నాకు ఈ స్టోన్ నాకు ఇందులో అంటుకుపోతది. సో, నా ఐరన్ బాక్స్ డ్యామేజ్ అవ్వకూడదు అనుకుంటే ఇలా మ్యాట్ ఏంటంటే గడిగడికి జరుపుతూ ఉండాలనమాట. ఇలా మ్యాట్ వేసుకొని మీరు మ్యాట్ పైన ఇలా ఐరన్ చేసుకుంటే దీని హీట్ అంతా ఇది కొంచెం ఇదవుతది. ఇలా చేసుకోవచ్చు. నాకు ఎక్కువగా మ్యాట్ నచ్చదులెండి. నేను అంతగా మ్యాట్ యూజ్ చేయను. ఇప్పుడు రేట్ ఎక్కువ ఐరన్ బాక్స్ అనంటే, ఇప్పుడు ఈ 2 సార్లు ఇలా చేసి 2 సార్లు, 3 సార్లు మనం ఇలా చేస్తూ ఉండే వర్క్‌కి అదొక్కసారే చేసి ఇచ్చేస్తది. ఉన్నాయి ఐరన్ బాక్సు ఆహ్, పెద్ద 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 ఆర్టిస్టులు ఉంటున్నారు చూడండి. ఇప్పుడు ఒక జెంట్స్ అతను ఉంటారు. అతను కూడా శారీ కట్టినట్లే ఇప్పుడు కొత్తగా హైదరాబాద్ అవంతా కూడా క్లాసెస్ పెడుతున్నారు. సో, వాళ్ళు యూజ్ చేసే ఐరన్ బాక్స్ అయితే చాలా చాలా రేట్ ఎక్కువుంది. 30,000 దాకా కూడా యూజ్ చేస్తారు. సో, మనం అంత పెట్టుబడి పెట్టి కొనలేము కదా! అందువల్ల హైయెస్ట్ ఒక 7,000 దాకా మీరు ఇన్వెస్ట్ అయితే చెయ్యండి. నాకు ఆ ఐరన్ బాక్స్ కొనాలని ఎప్పటినుంచో కోరిక. కానీ ఇంకా అది కొనలేకపోతున్నాను. సో, ఒక ఐరన్ బాక్స్‌లో 7,000 ఉండిపోతుంది అని అనుకునేసరికి సిట్యుయేషన్స్ అలా ఉంది. సో, మీరు లేదు నేను కొంటాను అంటే కొనుక్కోండి. అది ఇంకా బావుంటది మీకు.
ఇప్పుడు ఇంట్లో ఉన్న మామూలు ఐరన్ బాక్స్ స్ట్రీమింగ్‌కి యూజ్ కాదా అక్క పట్టు సారీ చేయడానికి? చెయ్యొచ్చు. మీకు స్టీమ్‌తోనే చెయ్యాలి అని లేదు. మనం ఎక్కువ రేట్ పెట్టి కొనే కొలది మనకి శ్రమ అనేది తగ్గుతది అంతే. ఇంకా ఏం కాదు. మనం ఇప్పుడు ఆ ఐరన్ బాక్స్‌లో చేస్తూ ఉంటే ఇంకా కొంచెం ఫాస్ట్‌గా వర్క్ అవుతది. మన ఐరన్ బాక్స్‌లో చేసామంటే కొంచెం టైం ఎక్కువ అవుతది. అంతే తేడా. అరగంట అనేది ఇప్పుడు ఆ ఐరన్ బాక్స్‌తో నేను ఇది ఐరనింగ్ చేస్తుంటే ఇంకా ఒక అరగంట ఎక్కువ అవుతదనమాట. ఎందుకంటే అది కొంచెం మైల్డ్‌గానే ఉంటది కదా! ఇంత హెవీగా ఉండదు కదా! అందుకు. మీరు సిల్క్‌లో పెట్టారా? కాటన్‌లో పెట్టారా? సిల్క్‌లోనే ఉందండి. కాటన్ ఇంకా పెట్టలేదు నేను. ఓకే. ఏది చేసేటప్పుడు అదే పెట్టుకోవాలా? వీలైనంత వరకు అదే పెట్టుకోండి. ఎప్పుడో ఒకసారి ఇప్పుడు ఒక్కొక్క శారీస్ ఎంత పామినా సరే ఇంకా హెవీగానే ఉంది అని అనుకునే టైంకి మాత్రం ఇప్పుడు బార్డర్ ఎక్కువగా వస్తూ ఉంటాయి చూడండి. హెవీగా ఉన్న ప్లేసెస్‌లో మాత్రం ఆ! లైట్‌గా కాటన్‌లో పెట్టి ఒక్కసారి అక్కడ మాత్రం చేసేసి మీరు తీసుకోవచ్చు. స్ప్రిడ్జ్ చేస్తారు కదా అక్క! ఆ ప్రొడక్ట్స్ కూడా మాకు పెట్టండి. అవన్నీ ఫోటో తీసి పెడతానులెండి. థాంక్ యూ. அந்த வீட்ல வேணா ஒரு வீடியோ எடுங்க. புகை புகையா இல்ல அது அது புகை தெரியலக்கா. தெரியும். ஏதோ தெரியும். సో, ఇప్పుడు చెస్ట్ ప్లీట్స్ చేసినప్పుడు పిన్‌ని తీసియండి. ఐరన్ చేసినప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది పిన్ మాత్రం ఎట్టి పరిస్థితిలోనూ ఉండకుండా చూసుకోండి. సో, ఇప్పుడు ఈ ఐరన్ బాక్స్ తీసుకొని పొగ వదల ఒక బాగలని చెప్పి పోగదని. தெரியல. இது ரொம்ப பிரசக்தி இல்ல. ஃபோன் வரலையா? பார்க்க போறேன். அதான் வந்திருக்காங்க. இருங்கக்கா. இது நல்லா இருக்கு. ஓகே. ரெடி, ஸ்டெடி, கோ. இது ஸ்டோன் இருக்கு. ஓ சரி ஓகே. நோட் பண்ணிக்கிறேன். இப்ப ஓகே. ரெடி, ஸ்டெடி, கோ. அதுதான் வரணும். நான் என்ன பண்றது? ఆ! పెట్టితే நல்லா தெரிஞ்சுச்சு. ఇంకా కాటన్‌లో పెట్టారంటే ఇంకా ఎక్కువ పొగలొస్తున్నట్లు ఉంటదండి. మీకు అలా వీడియోస్ ఐరనింగ్ అంతా అయిన తర్వాత మీరిలా చేసుకోవచ్చు. వీడియోస్ కోసం ఇలా జేసుకోవచ్చు. సో, ఇప్పుడు నేను ఈ పిన్ కూడా తీసేసి ఐరన్ జేస్తున్నాను. ఇలాగే బిజినెస్‌ని ఇంప్రూవ్ చేయాలి. నేను చేస్తున్న వర్క్‌లో ఏదేదైనా కొత్తగా కనిపించిందంటే అదంతా వీడియో తీసి అప్‌లోడ్ చేశారంటే బిజినెస్ డెవలప్ అవుతది. కానీ అలా సీన్ ఒకటే చేసి కస్టమర్ వచ్చిన తర్వాత మన వర్క్ ఇవ్వలేదు అనుకోండి, మళ్ళీ రారనమాట. సో, మన వర్క్ కూడా వాళ్ళకి నచ్చాలి. రిపీటెడ్‌గా వచ్చినట్లు చూసుకోండి. మీ వర్క్ సక్సెస్ అవుతుంది అంటే, ఒక శారీ చేసుకొని వెళ్ళిన తర్వాత, ఒకటి వాళ్ళే తిరిగి మళ్ళీ ఇవ్వాలి. లేదు అనుకోండి, ఆటోమేటిక్‌గా వేరే వాళ్ళనైనా పంపించాలి. అలా వచ్చింది అంటే, మీరు నెక్స్ట్ లెవెల్‌కి వెళ్తున్నారు అని అర్థం అనమాట. సో, ఇప్పుడు కరెక్ట్‌గా 13 దగ్గర ఇలా పెట్టేసాను. సో, ఫ్లీట్స్ అన్నీ నాకు కరెక్ట్‌గా ఉందా అని చెక్ చేసుకొని, ఇప్పుడు ఐరనింగ్ చేయబోతున్నాను. అలా ఉంచి సో, మనం చెస్ట్ ప్లీట్స్‌కి ఐరనింగ్ చేసాం. ఈ పిన్ ఉంది చూడండి. పిన్ కంటే ఒక జానుడంతా ఇలా కిందకి ఒక, ఒక 3 ఒక జానుడంతా కింద ఉన్నట్లు కింద వరకు ఐరన్ చేయండి. అంతకంటే ఎక్కువ ఐరనింగ్ అయితే వద్దు. ఇది ఆటోమేటిక్‌గా అదే స్ప్రే చేసి ఐరన్ అవుతుంది. మనం చేసుకోవాలి అనుకుంటే ఇది ఇటువైపు తిప్పేసాననమాట. ఇది నేను స్ప్రే చేసుకుంటూ ఇప్పుడు నేను కావాలి నాకు ఎక్కడ కావాలో అక్కడ నేను స్ప్రే చేసుకుంటూ ఇలా చేసుకోవచ్చు.
ఏంటి స్టీమ్ ఐరన్ బాక్స్ అంటే ఆ వాటర్ అంతా కనిపించకూడదు. అంతవరకు నీట్‌గా ఐరనింగ్ చేయాలన్నమాట. ఇలా మనం ఇప్పుడు దానికంటే ఒక 1 ఇంచ్, 2 ఇంచ్ కింద దాకా నేను ఐరనింగ్ చేశాను. దగ్గర ముందే స్ప్రే పెట్టుకున్నాను. శారీస్ పేపర్. శారీకి నా స్ప్రే ఎక్కడుంది? ఓ స్టిఫ్‌గా இருக்கிறதுக்கு அதுவா? ఇప్పుడు ఒకవేళ మీకు ఇలా ఐరనింగ్ చేసిన తర్వాత ఇప్పుడే మనకి కదలదు. ఇంకా ఇంకా ఎక్కువ రేటువి పెట్టి ఐరనింగ్ చేశారనుకోండి, ఇప్పుడు ఇది కూడా ఎంత ఇలా షేక్ చేసినా తిరిగి మళ్ళీ మీరు ఎక్కడ కావాలంటే అక్కడికి ఇలా వచ్చి ప్లీట్స్ ఉండిపోతదనమాట. ఇంకా మరి అంత బేగా కదలదు. స్టీమ్ ఐరనింగ్ చేశారంటే ఇంకా కదలదు. సో నీట్‌గా ఉంటది. ఇంకా కూడా మీకు అస్సలు కదలకూడదు. నాకు ఇంకా నీట్‌గా గెంజి పెట్టినంత లుక్ రావాలి అని అనుకున్నారు అనుకోండి. అప్పుడు ఇలా, ఇలా వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత సో మనం ఒక 1500, 1800, 2000 ఐరన్ బాక్స్‌లో చేస్తేనే ఇంత రిజల్ట్ ఉంది అంటే 7000 ఐరన్ బాక్స్‌లో చేస్తే ఇంకా ఎంత రిజల్ట్ ఉంటదో చూసుకోండి. ఐరన్ బాక్సే అక్కడ విషయం అన్నమాట. ప్లీట్స్ ఎంత తీస్తున్నా ఐరన్ బాక్స్ కూడా విషయం. ఇది కూడా గ్రూప్‌లో ఫోటో పెడతాను. ఇది మీకు ఆన్‌లైన్‌లో ఉంటది. దీని లింక్ కూడా నేను పంపిస్తానండి. ఇలా ఎక్స్‌ప్రెస్ ఇన్‌స్టంట్ స్ప్రే అనేసి కాటన్ అంటే స్టిఫ్‌గా ఉండడానికి ఈ స్ప్రే వాడతారనమాట. ఇది బాగా షేక్ చేయండి. ఒక 2 మినిట్స్ బాగా మీరు షేక్ చేసి బాగా షేక్ చేయాలనమాట. అయ్యప్ప! ಇದಕ್ಕೆ ಕೈ ಹಿಡಿದ್ನೋ. இப்படி பீஸ் ஷேப் பண்ணுங்கக்கா. எப்படி கீரை தானே இருக்கு. இப்படி வச்சு இப்படி பண்ணணும். லைட்டா இருக்கு. நிறைய இருக்கா? யூஸ் பண்ணிட்டு தான் இருக்கீங்களா? ஆமா. நான் கொடுத்தா கூட பார்க்கல. அந்த கல்யாண பொண்ணுங்களுக்குலாம் ஓ அவங்களுக்குமா? நீங்க பண்ணுங்க. ஆனா வரல. ఓ அதனால. ఇలా షేక్ చేసిన తరువాత ఇలా తీసి ఈ శారీస్‌కిను మీరు స్ప్రే చేయడానికిను ఒక 10 ఇంచ్ గ్యాప్ ఉండాలి. ఇలా దగ్గర పెట్టి ఇలా చేయకూడదండి. కంపల్సరీ ఇలా పైనుంచి గ్యాప్ ఉండాలి. అలాగే ఇలా వదిలి కాకుండా ఇక్కడ నుంచి స్టార్ట్ చేశారు అంటే ఇలా స్ప్రే చేయాలి. ఈ స్పార్కిల్సే మీకు అందులో పడాలన్నమాట శారీలో ఇలా. ఇలా స్ప్రే చేసుకోండి. చేసుకొని ఒక 1 మినిట్ ఉంచారు అనుకోండి. ఇది లైట్‌గా డ్రై అవుతది. అయిన తర్వాత ఒక ఐరనింగ్ లైట్‌గా చేసుకోవచ్చు. మీరు కావాలి అంటే ఐరనింగ్ చేసుకోవచ్చు. లేదు నేను దీంతో వదిలేస్తాను అంటే వదిలేయొచ్చనమాట. స్మెల్ நல்லா இருக்கு. ఈ స్ప్రే స్మెల్ బావుంటది. లైట్‌గా మీకు ఒక్క నిమిషం వదిలేరు అంటే ఇది డ్రై అయిపోతది. సో, అదే అన్నమాట దీని యూసేజ్. ఇది యూజ్ చేశారంటే కొంచెం బావుంటది. సో, దానికి తగ్గినట్టుగా మీరు రేట్ అయితే తీసుకోవచ్చనమాట. సో, ఇప్పుడు డ్రై అయిన తర్వాత ఒక లైట్‌గా ఒక్క ఐరనింగ్ అయితే నార్మల్‌గా స్లోగా ఇలా ఇచ్చేయండి. ఇంకా మరి వాళ్ళు ఇంకా ఎన్ని సారీలైనా అన్ని సారీస్ ఇది చేయకుండా కట్టారనుకోండి చాలా రోజులొస్తది. చాలా మంది వాష్ చేసిన తర్వాత గూడా మీ ప్లీట్స్ అలా కనిపిస్తుందక్క. దాంతోనే నేను రెండోసారి కట్టేసాను అని చెప్తారనమాట. సో, ఇలా ముట్టుకునేటప్పుడే మీకు గంజి పెట్టి అదొక ఆ ఫీల్ కంపల్సరీ ఉంటదండి. సో, ఇది నేను శారీ మొత్తం యూజ్ చేస్తానక్క అంటే చెయ్యొచ్చు. అది మీ ఇష్టం. మీరు అలా చేసుకుంటాను అంటే ఓ ஆமா. இதுக்கு సో, டிஃபரன்ஸ் ఇలా தெரியுது. ముట్టుకుంటే అది ఫీల్ ఉంటదండి. సో, ఇది మీకు బావుంటది. ఇది మీకు ఆహ్, అదే అది ఎలా చెప్పాలో తెలియట్లేదు నాకు. కొత్త షర్ట్ తీసుకొని ముట్టుకుంటే ఎలా ఉంటదో అలా ఇక్కడ ఉంటది. కొత్త శారీస్ తీసుకొని ముట్టుకుంటే ఎలా ఉంటదో అలా ఉంటది. ఇక్కడ మీకు ఇంకా లేదు. ఇప్పుడు నేను మళ్ళీ ఒక స్ప్రే నేను వెంటనే చేస్తున్నాను. మీరు బాగా ఒక్క నిమిషం వదిలేసి చెయ్యండి. ఇప్పుడు మనకి ప్లీట్స్ మొత్తం టోటల్‌గా కంప్లీట్ అయిపోయింది.
ఎక్కడ తడి లేకుండా ఇది లేకుండా చూసుకోండి. ఇదిగోండి. కరెక్ట్ గా షేక్ చేయకుండా స్ప్రే చేసామంటే అక్కడక్కడ ఇలా డ్రాప్స్ పడిపోతుంది అనమాట. అది అసహ్యంగా కనిపిస్తుంది. అందుకే బాగా షేక్ చేసి స్ప్రే చేయండి, పై నుంచి స్ప్రే చేయండి అని చెప్పేదన్నమాట. ఇంత కష్టపడి చేసిన తర్వాత అలా అయ్యిందంటే బాగోదు కదా, అందుకో. ఆ స్ప్రే కాస్ట్ ఎంత ఉంటదక్క? 450 అండి. నాకు శారీ ఉంది పొడిచి ఇది ఎన్ని శారీస్ వస్తదండి ఇది ఒక స్ప్రే బాటిల్? ఉంటది. ఒక 40, 50 శారీస్ దాకా యూజ్ చేయొచ్చు. మనం ఏంటి ఒక కొంచెమే కదా యూజ్ చేస్తున్నాము. షేక్ చేయకుండా యూజ్ చేస్తే మీకు తక్కువే వస్తది. బాగా షేక్ చేసేసారంటే ఆ స్ప్రేతో గాలి అదంతా కలిపి వస్తది కాబట్టి నీట్‌గా ఉంటది. ఇంకా ఏంటి అవ్వదు శారీ. ఎలా నలిపినా, ఏం చేసినా మళ్ళీ ఇలా తీసినప్పుడు వచ్చేస్తదన్నమాట మన ఫ్లీట్స్ మన దగ్గరికి. అయ్యో! இந்த சென்டர் சைடு பண்ணுவோம்ல. ఫ్లఫీ పిక్స్ ఇదయా? హ్యాండ్ పిక్స్ మறந்துட்டேன். ஐனி முடிஞ்சு మిస్టర్. సో ఇప్పుడు సెంటర్ పీస్ అయితే ఐని మీరు పిన్ పెట్టుకుంటానంటే మళ్ళీ పిన్ కూడా పెట్టుకోవచ్చు. యా పాప వీడియో அந்த மாதிரிலாம் பாருங்க வீடியோ. సో ఇలా ఇప్పుడు నేను చెస్ట్ ప్లీట్స్ ని ఇలా తీసి కిందన పక్కన మీరు జాగ్రత్తగా పెట్టుకోండి. ఏం అవ్వదు కానీ జాగ్రత్తగా పెట్టుకోండి. ముడుచు రావడం. సో ఇప్పుడు మళ్ళీ ఫస్ట్ స్టార్టింగ్ ఎప్పట్లాగే పైన కరెక్ట్ గా అలైన్ చేసుకొని ఐనింగ్ చేయండి. అదే స్టీమ్ వేను ఇలాంటి ప్లేసెస్ లో స్టీమ్ యూస్ చేశారు అంటే ఐనింగ్ కొంచెం ఫాస్ట్ గా అవుతుంది అనమాట. కానీ స్టీమ్ అలవాటు అయిపోయింది అనుకోండి, నార్మల్ ఐరన్ బాక్స్ మనం ముట్టుకోము. ఇప్పుడు ఎలాగ పవర్ మిషన్ యూస్ చేసిన తర్వాత నార్మల్ మిషన్ మనం యూస్ చేయమో అలాగా. సో ఇప్పుడు కరెక్ట్ గా పెట్టుకొని ఐరన్ చేసేయండి. ఇప్పుడు నేను పిన్ పెడుతున్నాను. ఐరన్ అయిన తర్వాత పిన్ పెడుతున్నాను. అలాగే ఐరన్ బాక్స్ వైర్ లో లైట్ గా ఏదైనా డ్యామేజ్ అయ్యింది అని అంటే వెంటనే తీసుకువెళ్ళి వైర్ గట్రా మార్చేయండి. నేను ఆ వైర్ తోనే చేస్తాను అనుకొని చేసి లేనిపోని ప్రాబ్లమ్స్ తెచ్చుకోవద్దు. ఇది ఎందుకంటే మా ఫ్రెండ్ కరెక్ట్ గా తిరుపతి బయలుదేరుతున్నప్పుడు ఆ అమ్మాయి ఎంగేజ్మెంట్ మ్యారేజ్ అనుకుంటాను, శారీ తెచ్చి ఇచ్చారంట. తిను ఏం చేసింది, గాబరా మీద ఫాస్ట్ గా ఐరన్ చేస్తున్నానని చెప్పేసరికి వైర్ అక్కడ డ్యామేజ్ అవ్వడం వల్ల టప్మని పగిలిపోయింది. సో టక్మని పగిలిపోయి ఆ నిప్పు అనేది శారీ మొత్తానికి అక్కడక్కడ అది కూడా ఇలా కరెక్ట్ గా కట్టే దగ్గర తగిలిసిందంట. సో నాకు ఫోన్ చేసి ఇది ఏం చేయాలి అంటే, సాయంత్రం వీళ్ళు తిరుపతి బయలుదేరాలి. సో మధ్యాహ్నం 1 గంటకి ఇలా అవుతే వెంటనే మనం ఏం చేయగలము, టైం ఉంటే కూడా వాళ్ళతో మాట్లాడి ఏదో ఒక ఎంబ్రాయిడింగ్ చేయొచ్చు అనేసి. అంటే మరి ఇంకా తప్పదు, ఇంకా చెప్పు ఆ అమ్మాయికి అని అంటే ఫీల్ అవుతుంది. ముహూర్తం వాళ్ళు సెంటిమెంట్ గా ఏదైనా ఫీల్ అవుతారు అనేసి నేను కొత్త శారీస్ కూడా కొనేసి ఇచ్చేస్తాను అని అంటే 9,000 అంట. కొత్త శారీస్ 9,000. సో పర్వాలేదు నువ్వు ఏదో ఒకటి చెప్పు అని అంటే అప్పుడు వెంటనే ఇంకా ఏదో ఒకటి అనుకొని మళ్ళీ ఆ అమ్మాయికి చెప్పిందంట, ఇలా అయిపోయింది అంటే అప్పుడు సరే అక్క పర్వాలేదు నేను ఇంట్లో వాళ్ళతో చెప్తాను, ఏదో ఒకటి మేనేజ్ చేస్తాను అనేసి
వెంటనే ఆ అమ్మాయి ట్రైన్ ఎక్కిన వెంటనే నాకు ఫోన్ చేసింది. "ఆ తిరుపతి దేవుడే నన్ను కాపాడాడు. ఆ అమ్మాయి నిజంగా ఏం అనలేదు. నేను చాలా జడుసుకున్నాను." ప్రెషర్ అయితే హై ప్రెషర్‌కి వెళ్ళి ఉంటది ఆ అమ్మాయికి. సో, ఫోన్ చేసి ఏడవట్లేదు అదొక్కటే. ఎందుకంటే మనం 200, 300కి ఆలోచించి 9,000 ఖర్చు పెట్టాలంటే ఎలా ఉంటది? సో, అందుకే అయర్న్ బాక్స్ దగ్గర మాత్రం చాలా జాగ్రత్తగా చూసుకోండి. చూసుకొని చెయ్యండి. అసలుకి మాత్రం వద్దు. సో, మనకిప్పుడు అయనింగ్ అయిపోయింది. ఇప్పుడు కావాలి అనంటే మీరిక్కడ కూడా స్ప్రే చేసుకోవచ్చు. ఇక్కడ కూడా మీరు స్ప్రే చేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి ఇంకా జారినా కూడా ఆ ఫోల్డింగ్ నాకు అలా క్లియర్‌గా కనిపిస్తది. నేను అలా తీసుకొని ఇలా పెట్టుకొని పిన్ పెట్టుకుంటాను. ఇలా కిందకి కూడా ఈవెన్‌గా ఉండాలనమాట. కష్టం నాకు. రేపు ఆప్షనే ఇవ్వా? కనిపెడతాడు. అంటే పిన్ పెట్టడం కష్టంగా ఉంది అంటే దీనికి కూడా ఇంకా స్లోగా ఎవరైనా ఏదైనా కనిపెడతారు అని అనుకోని. ఎన్నో టెక్నాలజీలు వచ్చింది. ఎన్నో మారింది. ఎన్నెన్నో మారాయి. మన నార్మల్ మొబైల్ నుంచి ఈ మొబైల్‌కి మారాం. ఆ మొబైల్‌కి మారాము. కానీ ఇదొక్కటి మాత్రం మన బామ్మ ఎలా యూజ్ చేశారో ఈ పిన్‌కి మాత్రం ఇంకా కొత్త మోడలే రాలేదన్నమాట. దీనికి సొల్యూషనే లేదు. అప్పటి నుంచి ఇప్పటి వరకు పిన్నులాగే ఉంటది. కనిపెడితే ఇలా ఒకటి కనిపెట్టాలి. ఎప్పటికి ఏ టెక్నాలజీ వచ్చినా పిన్‌ని మాత్రం మార్చలేము. పిన్ని కనిపించారు. ఆయన పేరు ఎన్నమోళ్ళ అతని పేరు ఏదో నేను రేపు చెప్తానండి. గుర్తుంది. అతని స్టోరీ చదివాననమాట. అప్పుడే అందుకే ఓహ్! పిన్ కోసం అంత చాలా కష్టపడి కనిపెట్టారు. కానీ పిన్నులో ఇంకా మోడల్స్ అయితే రాలేదు. వచ్చినా గానీ ఇందులో కలర్స్ వేరే వేరే వస్తూ ఉంటది గానీ పిన్నునే డైరెక్ట్‌గా మార్చలేరు. ఫనీషియా யாருக்கது? ஃபேன்சி இந்த சுபிக்ஷா. சுபிக்ஷா அதான் அந்த ஒரு பொண்ணு ஐப்ரோ போடுவாங்கல்ல. சென்னையில வேலை செய்யுதுன்னு சொல்லிட்டு. சுபிக்ஷா. சொல்லுங்க ஒரு 3 மணிக்கு மேல வேணா வர சொல்லுங்க. இப்பலாம் முடியாது. இப்ப வந்தா அப்படின்னா வேலையா இருக்கேன். టేబుల్ ఫుల్లా தெரியுங்களா? సో, ఇప్పుడు ఫోల్డింగ్ అన్నమాట. ఈ శారీలో కొంచెం క్లియర్‌గా కనిపిస్తది చూడండి. ఇప్పుడు డిజైన్‌ని షోల్డర్‌లో ఉన్న డిజైన్‌ని ఇలా రివర్స్‌లో వేసుకొని ఇలా టేబుల్ మీద ఇలా వేయండి. ఇలా టేబుల్ మీద ఇలా వేస్తున్నప్పుడు సేమ్ నిన్నట్లాగే ఇప్పుడు ఈ రోజు మీరు మార్చి పెట్టారు అంటే రాంగ్ అవుతది. సో, ఇప్పుడు ఈ ప్లీట్స్ నేను చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఇది నాకు ఈ ఫోల్డింగ్ అంతా నాకు ఆపోజిట్‌లో మీ సైడ్ ఉంది. ఇప్పుడు నేను బాక్స్ ఫోల్డింగ్ చేశానంటే ఈ ఫ్లీట్స్ అంతా ఇలా అడుగడుగునా అందంగా కనిపిస్తది. అదే ఈ ఫోల్డింగ్‌ని నా వైపు పెట్టి చూపిస్తాను చూడండి. ఇలా నా వైపు ఉంది. ఇది పెద్దగా మార్పేం కాదు. కానీ అదే ఫోల్డింగ్‌ని ఇప్పుడు అలా చేస్తే మీకు ప్లీట్సే కనిపించదు. సో, ఇలా పెడితే రాంగ్ అన్నమాట. అందుకోసం ఇక్కడ ఒక్క దగ్గర పెట్టేసరికి సెంటర్ ప్లీట్స్ ఇలా ఈ ఫోల్డింగ్ అనేది మనకి ఆపోజిట్‌లో ఒక చిన్న ఒక్క సెకండ్ వర్కే ఇది చూడండి. ఇలా వచ్చేస్తది. అదొక్కటే అన్నమాట. సో, మనకి ఆపోజిట్‌లో ఇలా పెట్టుకొని ఈరోజు నేను పిన్ పెట్టలేదు. పిన్ పెట్టకుండా ఫోల్డింగ్ చేస్తున్నాను. నిన్న మీకు పిన్ పెట్టాను. ఈరోజు పిన్ పెట్టకుండా అంటే చూడండి కరెక్ట్‌గా ఇంత అది అలవాటు చేసుకోవాలి. నిన్న అంచనాకి మనం ఒక పిన్ పెట్టాము. ఈరోజు పిన్ పెట్టకూడదు. పిన్ పెట్టకుండా ఇలా తెచ్చేయండి. తెచ్చేసి ఫస్ట్ ఇలా నార్మల్‌గా ఒక ఫోల్డింగ్ చేసిన తర్వాత ఇలా రైటో, లెఫ్టో ఏదో ఒక సైడ్ ఇలా ఫోల్డింగ్ చేసి చూస్తే మీరు బాక్స్ ఎంత పెద్దది క్రియేట్ చేయబోతున్నారో అనేది తెలుసుకోండి. చాలా పెద్ద బాక్స్ అవసరం లేదు. సేమ్ ఇక్కడ నుంచి ఇలా ఒక జానుడు ఉంటే చాలు ఈరోజు. కరెక్ట్‌గా ఒక జానుడు లేదా టేప్‌తో పెట్టుకుంటాను అంటే ఒక 10 ఇంచ్ వస్తది అనుకుంటాను. 10 రాదు. ఒక 6 ఇంచ్ వస్తది ఇలా. సో, ఇలా ఫస్ట్ ప్లీట్స్ నుంచి ఒక 6 ఇంచ్ ఉన్నట్లు ఇంత దూరం పెట్టండి చాలు. ఈరోజు మరీ ఎక్కువొద్దు. సో, నేను ఇప్పుడు ఇది కూడా ఇలా తగ్గించేస్తాను. 6 ఇంచ్ ఫస్ట్ ప్లీట్స్ నుంచి ఇటు 6 ఇక్కడి నుంచి కూడా ఇటు 6. సో, ఒక బాక్స్ నీట్‌గా ఉంటదన్నమాట. మీరు మెజర్ చేసుకొని పిన్ పెట్టుకుంటాను అంటే పెట్టుకోవచ్చు. కానీ
పిన్నే అలా అలవాటు చేసుకోవద్దు. అందుకోసం చెప్తున్నాను. సో, ఇప్పుడు నేను ఒక 6 ఇంచ్ దగ్గర ఇలా లైట్‌గా లాగి ఇలా పెట్టుకున్నాను. పెట్టుకొని ఇప్పుడు మిగతా క్లాత్ చూడండి. సేమ్ నిన్న ఎలా పెట్టారో అలాగే మిగతా క్లాత్ దీని పైకి ఇలా తీసుకొచ్చి మళ్ళీ ఇంకొక ఫోల్డింగ్ అనేది లోపలికే రావాలి. ఇలా లోపలికొచ్చినట్లు చూసుకోండి. ఇటువైపు చూస్తే ఫస్ట్ ఫోల్డింగ్ ఎక్కడ చేశారో అక్కడ దాకా నేను ఇలా చేశాననమాట. ఈరోజు సెంటర్ ప్లీట్స్ కంటే కొంచెం ఇటువైపు చాలా క్లాత్ ఉంది. కానీ అలాగే నేను ఫోల్డింగ్ చేశాను ఇలా. ఎక్స్ట్రా క్లాత్ మీరు ఎలా ఇంకా చిన్న చిన్నవి నేను చేసుకుంటాను అంటే లైన్‌గా ఫార్మ్ అవుతది. అందుకోసమే కొంచెం ఇలా చేసుకోండి అని చెప్పేదనమాట. ఇలా పెట్టేసాను. పెట్టిన తర్వాత ఇప్పుడు నేను ఇటువైపు క్లాత్ తీస్తున్నాను. ఇటువైపు క్లాత్ తీసినప్పుడు ఇప్పుడు నేను ఇంత ఫోల్డింగ్ చేస్తున్నాను అని అనుకోండి. మీరు 6 ఇంచ్ మార్క్ చేసుకుంటే ఓకే. లేదు అంటే ఇలా ఇప్పుడు ఇంతవరకు నేను ఫోల్డింగ్ చేయాలి అనేసి ఇలా చేస్తున్నాను. చేసినప్పుడే ఫస్ట్ ఫోల్డింగ్ క్రియేట్ చేసినప్పుడే ఇలా ఫోల్డింగ్ చేసి చూసుకోండి. ఇటు ఒకేలాగా ఉందా? ఇటు 2 సైడ్ కూడా మనకి క్లాత్ ఈవెన్‌గా ఉండాలి ఇలా. ఈక్వల్‌గా ఇక్కడి నుంచి ఇంత దూరం, ఇక్కడి నుంచి ఇంత దూరం. అప్పుడే మీకు ఇది సెంటర్‌లో ఫార్మ్ అయ్యి అందంగా కనిపిస్తది. సో, ఇప్పుడు ఇక్కడి నుంచి నాకు ఒక జానుడు ఉంది. ఇక్కడి నుంచి నాకు ఒక జానుడు ఉంది. ఇలా పెట్టుకొని నేను బాక్స్ ఫోల్డింగ్ క్రియేట్ చేస్తున్నాను. ఇది ఎప్పటికీ మనకి ఈజీగా ఉంటదనమాట. ఇప్పుడు షోల్డర్ దగ్గర నుంచి కొంచెం కిందకి ఇలా జరుపుకొని సేమ్ ఇటు కూడా అలాగే ఉందా అని ఒక్కసారి చెక్ చేసుకోండి. 2 సైడ్‌లు మనకి ఈక్వల్‌గా రావాలి. లేదు నాకు నిన్న పిన్ పెట్టినట్లు పిన్నే ఈజీగా ఉంది అని అనుకున్నారంటే పిన్ మెథడే ఫాలో అవ్వండి. తప్పు లేదు. కొన్ని శారీస్‌కి అలా ఫాలో అవ్వండి. ఇప్పుడు ఈ మిగతా క్లాత్ అంతా ఈరోజు పట్టు శారీ కదా! సో, కొంచెం ఎక్కువగా క్లమ్సీగానే సేమ్ ఎప్పట్లాగే శారీని 4 భాగం చేసేసాను. మూడో భాగం దగ్గర నేను పెట్టబోతున్నాననమాట. ఫస్ట్ పిన్ షోల్డర్ పిన్ తీసుకొచ్చి ఇక్కడ ఇక్కడే కదా పెడతాము. అందువల్ల ఇక్కడి నుంచి మనకి ఈ బాక్స్ దాకా సెకండ్ ఇక్కడ రావాలి ఇలా. సో, ఆల్రెడీ ఈ పిన్ ఎంత ఉందో అంత వరకే మనకి మెజర్‌మెంట్ వస్తుంది కాబట్టి నేను అదే అలా ఉంచేస్తున్నానండి. ఈ పిన్ దాకా మనకి మిగతా క్లాత్ అంతా వెళ్ళిపోవాలనమాట. అందువల్ల నేను ఇలా మిగతా క్లాత్ అంతా ఇలా లాగి స్లోగా నెమ్మదిగా ఫోల్డింగ్ చేయండి. మరీ ఎక్కువగా క్లమ్సీగా కాకుండా ఇలా జరుపుకుంటూ ఇలా ఈ ఆల్రెడీ లైన్ ఐరన్ చేసాం కదా! ఆ లైన్ అలా తీసి ఇలా అలైన్ చేసుకోండి. నాకు ఈ పిన్ దాకా ఇక్కడ రావాలి. మీరు ఇంకా ఇది చూడండి ఇంత క్లాత్ ఉంది. ఇలా ప్లీట్స్ అన్నీ తీస్తే ఇంత క్లాత్ ఉంది. ఇది ఇలా కూడా లైట్‌గా ఇలా ఫోల్డ్ చేసుకోవచ్చు. అంటే మరీ ఎక్కువ చేయలేదు. నార్మల్‌గా ఇలా ఫోల్డ్ చేశాను. చేసి ఎప్పట్లాగే రైట్ సైడ్ ఈ బార్డర్ దగ్గర చేతులు పెట్టి రైట్ సైడ్ ఒక ఫోల్డింగ్. బార్డర్ మడత పడకూడదు. ఇలా రైట్ సైడ్ ఒక ఫోల్డింగ్ మళ్ళీ లెఫ్ట్ సైడ్ 2 ఫోల్డింగ్ అనమాట. ఇటువైపు ఎంత ఫస్ట్ ఫోల్డింగ్ చేశారో అంత ఇటు ఒక ఫోల్డింగ్ చేయండి. ఇప్పుడు ఈ పిన్‌లన్నీ అవసరం ఉండదు. సో, మెషరింగ్ కోసం పెట్టిన పిన్‌లన్నీ తీసియండి. ఇప్పుడు ఒక ఫోల్డింగ్ చేసేసాం కదా! దాని తరువాత దీన్ని ఇలా తీసుకొని వచ్చి దీని పైకి ఇలా పెట్టండి. పెట్టినప్పుడు నా చేతిలో ఈ బార్డర్ ఎక్కడ ఉందో అక్కడ ఇలా అంటే ఇలా పట్టుకుంటాను. ఎందుకంటే మడత పడకూడదు అనడం వల్ల ఇలా పట్టుకొని అలైన్ చేస్తున్నాను. ఇక్కడ ఒకవేళ మీరు పిన్ పెట్టి ఉంటే ఆ పిన్ కూడా తీసేయాలి. మీకు బాక్స్ ఫోల్డింగ్ అంటే ఈ పిన్ కనిపించకూడదు. ఇప్పుడు ఈ పిన్ కూడా నాకు వద్దు. ఇప్పుడు ఈ పిన్ తీసేసాను. సో, ఇలా ఉంది కదా! నిన్న ఎవరో మళ్ళీ లెఫ్ట్ సైడే పెట్టినట్లున్నారు. సో, రైట్ సైడ్ పెట్టండి. ఇలా ఓపెన్ ఉంటది. ఇలా రైట్ సైడ్ పెట్టండి. మీకు రైట్ సైడ్ ఇలాగా.
ఇలా రైట్ సైడ్. ఇప్పుడు ఈ మెజర్‌మెంట్ పిన్ కూడా వద్దు. మెజర్‌మెంట్ పిన్‌లన్నీ తీసేస్తున్నాననమాట. ఇప్పుడు, ఇప్పుడు పిన్ ఇక్కడే వస్తుంది. నిన్న చాలలేదు. అందువల్ల కిందన ఉన్న క్లాత్‌ని లాగాము. ఈరోజు కొంచెం ఎక్కువుంది. అందువల్ల ఇప్పుడు ఏం చేయబోతున్నాను, నాకు ఇంత క్లాత్ ఉంటే చాలు. మిగతా క్లాత్ అంతా ఇలా స్లోగా లోపలికి ఇలా ఇన్సర్ట్ చేస్తున్నాను. నిన్న చాలలేదని లాగాను. ఈరోజు ఎక్కువుంది. అందువల్ల లైట్‌గా ఇలా ఇన్సర్ట్ చేస్తున్నాను. లైట్‌గా. సో, ఇంత ఫినిషింగ్ మీకు ఫస్ట్ టైమే వస్తదా అంటే కొంచెం కష్టమేనండి. సో, ఫస్ట్ టైమ్‌లోనే ఇంత ఫినిషింగ్ రాదు. మీరు ఈ రోజు నుంచి టార్గెట్ పెట్టుకోండి. నిన్న చేసిన శారీ లెక్కల్లో రాదనమాట. నిన్న నార్మల్‌గా ఫస్ట్ టైమ్ ప్రాక్టీస్ చేశారు. ఈ రోజు నుంచి 10 శారీస్ టార్గెట్ పెట్టుకోండి. మీరు ఫస్ట్ శారీ తీసి పక్కన పెట్టండి. అదే 10 శారీస్ తీస్తున్నప్పుడు మీకు డిఫరెన్స్ తెలుస్తది. ప్రతి ఒక్కటి ఫోటో తీసి పెట్టుకొని చూడండి. తెలుస్తది. నీట్‌గా ఉంటదప్పుడు. ఇప్పుడు ఈ పిన్ దగ్గర ఇక్కడ కరెక్ట్‌గా ఈ పిన్ను ఇది ఇక్కడ రావాలి. ఇలా ఫోల్డ్ చేస్తున్నాను. చేసి இந்த சாரி இவ்ளோ அழகா வரும்னு நான் நினைக்கவே இல்ல. ஏன்? ஏன் சாரிய புடிக்காம தூக்கிட்டு வந்தேன் பீரோல இருந்து. பிடிக்காமையா? நல்ல கலர் ஆக்சுவலி வெந்தய கலர். இது எல்லாத்துக்கும் சூட் ஆகும். இதெல்லாம் கட்டாமலே வச்சிருந்தது. சூப்பர்க்கா. நான் பேசாம உங்க வீட்டு பீரோல வந்து எது நீங்க கட்டலையோ அதெல்லாம் ఇలా தாங்கன்னு சொல்லி எடுத்துட்டு வந்துடலாம்னு இருக்கேன். ఇలా సేమ్ నిన్నట్లాగే మీరు ఇటువైపు అంటే ఇటువైపు పెట్టొచ్చు. పెట్టకూడదు అని కాదు. ఇక్కడ కూడా మీరు ఇలా పెట్టుకోవచ్చు. పెట్టుకుంటే ఏం కాదు. కానీ మీరు అటువైపు పెట్టారు అంటే కొంచెం నీట్‌గా ఉంటది అనేసి నేను ఎప్పుడూ అటువైపే పెడతాననమాట. ఇలా. ఇలా కావాలి అంటే ఇటే పెట్టుకోవచ్చు. లేదు నేను ఎలాగంటే అటు పెడతాను. అందువల్ల నాకది కొంచెం నాకది కంఫర్టబుల్‌గా అనిపిస్తది. ఉడుము పెట్టుకుని. ఇలా. இதுவே சூப்பரா இருந்துச்சுக்கா. இல்ல சீரியஸா அவ்ளோ அழகா இருந்துச்சு. அவ்ளோ அழகா பண்ணீங்க. ఇటే పెట్టమంటున్నారు. ఇదే బావుందంట. అందువల్ల నేను ఈరోజు ఇటువైపే పెడతానులెండి. అంతే. మీరు ఎటువైపు చూసినా ఇది ఇప్పుడు మీరిలా చూసుకోండి. ఈరోజు శారీ ఫోల్డింగ్ చేశారు అంటే ఇదే అన్నమాట ఇప్పుడు మీకు కనిపించినట్లు పెడతాను. సో, ఇది శారీ అంటే ఈ ఫోల్డింగ్ అంతా ఎలా ఉందో చూసుకోండి. కొంతమంది ఇది రాంగ్ వస్తూ ఉంటుంది కొంతమందికి. సో, ఇప్పుడు ఇలా శారీని మీరు పెట్టుకొని చూస్తున్నారు అంటే ఈ ఫోల్డింగ్ అంతా మిమ్మల్ని చూసినట్టు ఉండాలి. நேத்து பண்ண சாரிங்க. அதுல வராது. இல்ல. அது நார்மல் நேத்து ஏன் கட்டிட்டு வரல? వీటి పేరు కూడా వదలనాల உங்களுக்கு வித்தியாசம். సో, శారీ ఎలా వచ్చిందండి? बहुत अच्छा. నాకే బాగా నచ్చింది. ఇదిగోండి ఇలా సింగిల్ సెంటర్‌లో ప్లీట్ ఉంది. ముందుకు కనబడడం ట్రెండ్ కదా అని చెప్పారా? ఏంటండి? ఇట్లా సెంట్రల్ ప్లీట్స్ ముందొచ్చేలా కనబడాలి కదా! ఆ! ఇలా సెంటర్‌లో ఉండాలి. మీరు ఒక బాక్స్ ఫోల్డింగ్ చేశారు అంటే చూడండి. ఇటు ఎంత క్లాత్ ఉందో ఇలా సెంటర్‌లో ఉండాలి. మీ వైపు శారీ పెట్టుకొని చూసుకున్నారు అంటే ఇలా ఫోల్డింగ్ అనేది మిమ్మల్ని చూసినట్లు ఉండాలి. ఈ ఫోల్డింగ్ అంతా ఇటువైపు మిమ్మల్ని చాలా ఒక్కొక్కసారి బాగా వచ్చింది. లోపల వస్తున్నాయి. అలా వస్తే రాంగ్ కదా అక్క బాక్స్ ఫోల్డింగ్? ఏదండి నిన్న చేసిన మెథడ్ అంటున్నారా? ఆ! అవును. నిన్న చేసింది నార్మల్ మెథడ్. అందులో అలాగే వస్తది. ఇలా రాదు. ఓకే. పట్టు చీరలకి ఇలా చేయాలా? అంటే నిన్న మన సెంటర్ ప్లీట్స్ ఎలా తీసామో నార్మల్‌గా పాత కాలంలో కట్టినట్లు తీసి అలా పెట్టాము. ఆ ప్లీట్స్‌లో మీకు అలాగే వస్తది ఫోల్డింగ్. నిన్న చేసింది కరెక్టే. అలాగే హుహు. వస్తది.
ఫ్యాన్ ప్లీట్స్ అంటే మాత్రమే మీకు ఇలా కనిపిస్తది. అడుగడుగు అడుగున పెట్టారు. ఈ రోజు మెథడ్‌లోనే మీకు ఇలా కనిపిస్తదనమాట. సో, నిన్న ఓకే. చేసింది కరెక్టే. కన్‌ఫ్యూజ్ చేసుకోవద్దులెండి. ఈ సెంటర్ ప్లేట్స్ కంపల్సరీ పట్టు సారీకి 9 రావాలా అక్క? అహా! ఇంకా ఎక్కువొస్తది. వాళ్ళ వాళ్ళ బాడీని చూసుకోండి. ఇది చెస్ట్ ప్లీట్స్ అడుగుతున్నారా? సెంటర్ ప్లీట్స్ ఆ! అడుగుతున్నారా? చెస్ట్ ప్లీట్స్ మాత్రం 9 తీసుకోవచ్చు. సెంటర్ అంటున్నా నేను. అందరి సెంటర్ పర్సనాలిటీ సెంటర్ అందరు వాళ్ళ వాళ్ళ వుళ్ళని బట్టి మారుతది. 10 కూడా రావచ్చు. ఇంకా తక్కువ రావచ్చు. ఇంకా ఎక్కువ రావచ్చు. చెప్పండి. 9 మెసేజ్ కంటే ఎక్కువ తీసుకుంటే బావుంటుందా అక్క సెంటర్ ప్లేట్స్? ఎక్కువైతే బావుంటుందా? తక్కువనా? ఇందులో ఇదేంటంటే బాగా చబ్బీగా ఉంటున్నారు అనుకోండి. వాళ్ళకి ఎక్కువ ఫ్లీట్స్ తీస్తే బాగోదు. ఎంత తక్కువ 9, 7 అలా తీస్తేనే బావుంటది. అదే సన్నంగా ఉన్న వాళ్ళకి సెంటర్ ఫ్లీట్స్ అనేది ఎక్కువగా ఉంటే బావుంటది. కానీ మనం ఏమనుకుంటున్నాము, అందరికి ఒకేలా కావాలి అనుకుంటున్నాము. వీలైనంత వరకు బాగా చబ్బీగా ఉన్నవాళ్ళు తక్కువే పెట్టుకోండి. తక్కువ ఫ్లీట్స్ సెంటర్ ఫ్లీట్స్ తక్కువ పెట్టండి. సన్నగా ఉన్నవాళ్ళు అడుగడుగున 13, 14 దాకా పెట్టినా కూడా వాళ్ళకి బావుంటది. ఎందుకు అనే రీజన్ చెప్తాను. చబ్బీగా ఉన్నారు అంటే పొట్ట ఎలా ఉంటది? ఒక్కొక్క ప్లేస్‌లో ఒక్కొక్కలాగా ఉంటది. ఇక్కడంతా ఎక్కువుంటది. సో, మనం ఇక్కడి నుంచి ఇలా స్ప్రెడ్ చేసి ఫ్యాన్ ప్లీట్స్ ఒక 10, 14 ప్లీట్స్ అంటే ఇక్కడి నుంచి ఇక్కడి దాకా ఇలా వస్తూ ఉంటది. అలాంటప్పుడు వాళ్ళ పొట్ట ఒక దగ్గర ఎక్కువ, ఒక దగ్గర తక్కువ ఇలా అలా ఉండేటప్పటికి అది అసహ్యంగా ఉంటదనమాట. అదే సన్నగా ఉన్న పిల్లలకి ఎక్కువ పెట్టాము అంటే, వాళ్ళకి ఇక్కడి నుంచి ఇక్కడి దాకా పెట్టినా కూడా బావుంటది. అదే మనం తక్కువ పెట్టుకుంటే కరెక్ట్‌గా మనకి సెంటర్‌లో వస్తది. నీట్‌గా ఉంటది. అదొక్కదానికే చెప్పేది. కానీ చాలా మంది ఆళ్ళకి ఇలా పెడుతున్నారు, మనకి ఇలా పెడుతున్నారు, ఇలాగే పెట్టండి అనేసి అడుగుతున్నారు. అలా ఏం అవసరం లేదులెండి. మీరు చెప్పి చూడండి. వినలేదు అంటే వాళ్ళు అడిగినట్లే పెట్టేసి ఇవ్వండి. సేమ్ కవర్ పెడతాను అంటే నిన్నట్లాగే ఆంటీ కవర్ ఉంటుంది. పెట్టి ఇలాను ఇచ్చేయండి. రావాలని టీచరు. ఎవరు టీచరా? సో, ఈరోజు క్లాస్‌లో ఏదైనా డౌట్ ఉంటే అడగండి. కంపల్సరీ ప్రాక్టీస్ చేయండి. రేపు క్లాస్ ఉంటదండి. ఎల్లుండి క్లాస్ ఉండదనమాట. ఫ్రైడే క్లాస్ ఉండదు. సాటర్‌డే క్లాస్ ఉంటది. ఒకరోజు గ్యాప్ ఇస్తాను. మీరు ప్రాక్టీస్ ఫ్రైడే రోజు ఒకవేళ చేయడం అవ్వలేదు అన్న వాళ్ళు ప్రాక్టీస్ అయితే చేసుకోండి. ఓకేనా? ఇవాళ 9 ప్లీట్స్ వచ్చాయి కదండీ! ఇంకా ఎన్ని ఆ! ప్లీట్స్ ఎక్కువొస్తాయి మనకి? రేపు మెథడ్‌లో ఇంకెక్కువ. మీకు 12 దాకా చూపిస్తాను. ఓకే. 11-12 దాకా రేపు చూపిస్తాను. దాని తర్వాత సేమ్ మెథడ్‌లో మీరు ఎన్ని కావాలంటే అన్ని తీసుకోవచ్చు. కవర్ సైజ్ ఒకసారి ఎన్ని మళ్ళీ అంటే చెప్పారా? మాక్సిమం ఒక 15 దాకా వస్తదండి. 15 కంటే ఎక్కువ తీస్తే అదేం అంత నాకేం నచ్చలేదు. లుక్ అనిపించలేదనమాట. ఒక శారీ అంటే అది ఎంత ఉంటదో అంతే ఉంటది. సో, ఒక 15 ప్లీట్స్ దాకా హైయెస్ట్ తీయొచ్చు. అంతకెక్కువ వద్దులెండి. సెంటర్ ఫ్లీట్స్ కూడా అంతే. ఒక 10-14, 15 దాకా తీయండి. అంతకెక్కువ అయితే తీయొద్దు. అది బాగోట్లేదు. ఎక్కువ తీస్తే వాళ్ళు కట్టుకునేసరికి లైనే కనిపిస్తుంది. ఒక ఒక్క ఫ్లీట్స్ అంటే ఒక ఫ్లీట్స్‌కి ఫోల్డింగ్ ఉండాలి కదా క్లాతు. లైన్‌గా మీరు ఎంత ఎక్కువ ఫ్లీట్స్ తీస్తే అంత ఫోల్డింగ్‌కి క్లాత్ ఉండదు లోపలికి. కానీ రేపు మెథడ్ చెప్తాను. 12 ఫ్లీట్స్, 13 ఫ్లీట్స్ దాకా 12 దాకా నేను 12, 13 దాకా చెప్తాను. దాని తర్వాత అందులో నుంచి మీరు ఎన్ని తీయగలరో అన్నీ తీసుకోండి. ఫైన్. ఇంకా మీ ఇష్టం. నైస్. ఎలా ఉందండి? నాకే బాగా నచ్చింది. బావుందక్క. చాలా బావుంది. సో, మీరు ఇలా చెయ్యండి. ఫోటోవా? సేమ్ ఈరోజు రికార్డింగ్ కూడా మీకు ఒక 3, 4 లోపలికి పంపిస్తానండి. రికార్డింగ్ ఆఫ్ చేయండి. స్ప్రే స్ప్రే ఒకటి పెట్టండక్క. మళ్ళీ మెజర్స్ ఒకటి పెట్టండి గ్రూప్‌లో. పెట్టండి. రికార్డింగ్ ఒకటి.